తదన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజन्तమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః సర్వం తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. ఈవేళ శ్రీమద్భాగవతం ప్రథమ స్కందాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రథమ స్కందంలో మనం చెప్పుకున్నాం నైమిషారణ్యం. ఆ అరణ్యంలో శౌనకాదులందరూ కూడా గొప్ప యజ్ఞం చేసుకుంటున్నారు. ఆ సమయంలో సూతుడిని ప్రార్థించారు. అయితే ఆ సూతుడు ప్రారంభం చేస్తూ ఓం నైమిషే అనిమిషక్షేత్రే ఋషయః శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత అని ఇప్పుడు మనం చెప్పుకున్నదే శ్లోకంలో అంటున్నారు. నైమిషే, నైమిషారణ్యం అని అంటున్నాం కదా. ఆ నైమిషారణ్యంలో ఋషయః శౌనకాదయః,
ఋషులైనటువంటి శౌనకాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్రం స్వర్గాయ లోకాయ సత్రం సహస్ర సమమాసత. అంటే స్వర్గలోకాన్ని పొందడం కోసం, స్వర్గం అంటే ఇక్కడ మోక్షం అనుకోండి, స్వర్గ శబ్దానికి మోక్షం కూడా అర్థం, ఇక్కడ మోక్షం కోసం లేదా స్వర్గం కోసం సత్రయాగం అనేటువంటి ఒక యాగాన్ని చేస్తున్నారు. ఇది కూడా సహస్ర సమమాసత, చాలా పెద్దదనమాట. దీర్ఘ సత్రయాగం అంటారు. ఆ దీర్ఘ సత్రయాగాన్ని వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అయితే ఇది జరిగింది ఇక్కడ, ఈ దీర్ఘ సత్రయాగం నైమిషారణ్యంలో. అసలు ముందు ఆ నైమిషారణ్యాన్ని గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు నైమిషారణ్యం ఎట్లా వచ్చింది, అసలు ఏమిటి దాని యొక్క కథ ఏమిటి? భృగు వంశంలో కృష్ణమధుడు అనేటువంటి ఒక ఋషి ఉండేవాడు. అతని యొక్క సంతానం, అతని కుమారుడు శునకుడు అని. అతని పుత్రుడే శౌనకుడు. సరే, ఈ శునకుడికి సంతానంగా కలిగాడు శౌనకుడు. ఇతనికి బాల్యావస్థలో చేయవలసినటువంటి క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగాయి. ఉపనయనాది సంస్కారాలన్నీ జరిగిన తర్వాత అతన్ని గురుకులంలో ఉంచితే అతను వేదాన్ని అభ్యసించాడు. చక్కగా మంచి పండితుడైన తర్వాత అతనికి వైరాగ్యం పుట్టింది. వైరాగ్యం కలిగి నేను తపస్సు చేసుకోవాలి అని అనుకున్నాడు. దాంతో తండ్రి గారైనటువంటి శునకుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు శౌనకుడు. నేను వెళ్ళి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను తండ్రి, నాకు అనుమతిని ప్రసాదించండి అని. సరే తండ్రి, అలాగే నీకు ఏ విధంగా జీవించాలి అని ఉంటే ఆ విధంగా జీవించును ఆయన అనుగ్రహించారు. సరే, దానికి చాలామందిని అడిగాడు. నేను తపస్సు చేసుకోవాలనుకుంటే మంచి ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి అని. పెద్దలైనటువంటి మహానుభావులు చెప్పారు, త్రివేణి సంగమ ప్రాంతానికి వెళ్ళండి, అది చాలా పవిత్రమైనటువంటి భూమి, అక్కడ తపస్సు చేస్తే చాలా మంచిది. సరే అని త్రివేణి సంగమ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గంగా యమున సరస్వతి, ఆ గంగా యమునలు రెండు కూడాను కనిపిస్తాయి. అక్కడ యమున నల్లగా ఉంటుంది, గంగ తెల్లగా ఉంటుంది. ఆ తెలుపు నలుపులతో కూడినటువంటి తీర్థం కనిపిస్తుంది. కానీ సరస్వతి కూడా ఉన్నది అక్కడ, కానీ అది అంతర్వాహిని, కిందకు ఉంటుంది. అలా త్రివేణి సంగమ ప్రాంతానికి వెళ్ళి ఆ నదిలో స్నానం చేశాడు. చక్కగా స్నానం అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆ అనుష్ఠానాదులు పూర్తి చేసుకొని అక్కడే ఆ తీరంలోనే ఉన్నటువంటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. మనం శ్రీరామాయణంలో కూడా దీన్ని గమనించవచ్చు. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు కూడా ఇదిగో ఈ త్రివేణి సంగమ ప్రాంతానికి వచ్చి భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించినట్లు మనకి రామాయణంలో కనిపిస్తుంది. ఆ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ప్రవర చెప్పుకున్నాడు. తన ఏమిటి, తను ఎవరు అనేటువంటిది చెప్పుకున్నాడు. విన్నాడు ఆయన. ఓహో, నువ్వు శునకుడి యొక్క కుమారుడివే, శౌనకుడివే, చాలా సంతోషం నాయన. నీ తండ్రి గారు నా దగ్గరికి ఎప్పుడు కూడా ఇట్లా ఇటువైపు వచ్చినప్పుడల్లా మా ఆశ్రమంలో ఉండి నాతో చాలా అద్భుతమైనటువంటి వేదాంత చర్చ చేస్తూ ఉంటారు. ఆ విధంగా నాకు పరిచయం ఉన్నది నీ తండ్రితో. చాలా సంతోషం, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు అని అడిగాడు. అడిగితే శౌనకుడు చెప్పాడు, నేను తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, దానికి గాను పవిత్రమైనటువంటి భూమి ఏదైనా ఉంటే చెప్పండి, అక్కడ నేను తపస్సు చేసుకుంటానన్నాడు. నవ్వాడు భరద్వాజుడు. ఎక్కడో ఎందుకయ్యా, నా ఆశ్రమమే ఉన్నది, చాలా పవిత్రమైనటువంటి భూమి, త్రివేణి సంగమ తీరం ప్రాంతం కనుక ఇక్కడ చేసుకోవచ్చు, నీకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తానన్నారు. చాలా సంతోషం అన్నాడు. చక్కగా అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. కానీ మాఘమాసంలో అక్కడ మేళా వస్తుంది.
మనం ఇప్పుడు కుంభమేళ అంటుంటాం చూడండి. ఆ ఉండేటువంటి ఆ మాఘమాసంలో ఆ తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుంది అని. ఆ తీర్థం అత్యంత పవిత్రమై 33 కోట్ల తీర్థాలు వచ్చి అందులో చేరతాయిట. కనుక ఆ సమయంలో దేవతలు కూడా వచ్చి దాంట్లో స్నానం చేస్తారు. మహానుభావులైనటువంటి ఋషులు కూడా వస్తారు అక్కడికి స్నానాలు చేయడానికి. సరే, వీరు తపస్సు చేసుకుంటున్నారు. ఈ మేళ సంబంధించినటువంటి మాఘమాసం వచ్చింది. ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ దేవతలు లేకపోతే ఆ ఋషులు మొదలైన మిగిలినటువంటి ప్రజానీకము మొదలైనటువంటి వారందరి చేత కోలాహలం అయిపోయింది. వాళ్ళందరూ కూడాను అక్కడ స్నానాలు చేసిన తర్వాత ఊరికే వెళ్లకుండా అలా భరద్వాజాశ్రమానికి వచ్చి భరద్వాజుడిని కూడా సేవించుకొని వెళ్ళడం వల్ల అందరి యొక్క ఆ కోలాహలం ఇక్కడ కూడా పాకింది. దాంతో ఈయనకి తపస్సుకి భంగం కలిగింది. సరే, మొత్తం మీద అంతా కూడా అయిపోయిన తర్వాత కార్యక్రమాలన్నీ సద్దుమణిగాయి. అయిన తర్వాత మళ్ళీ వచ్చారు ఈ శౌనక మహర్షి భరద్వాజుడి దగ్గరికి. స్వామి, మీ ఆశ్రమం అయితే చాలా పవిత్రమైంది, అందులో సందేహం లేదు. కానీ ఇలాగా అందరూ వచ్చి మిమ్మల్ని దర్శించడం, ఆశ్రమానికి రావడం పోవడం, వీటి వల్ల నాకు తపస్సుకి భంగం కలుగుతుంది. ఏకాంతమైనటువంటి ప్రదేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం నాకు కావాలి, మీరు ఏదైనా సూచన చేయండి అన్నాడు. భరద్వాజుడు అన్నారు, సరే నాయనా, అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. ఈ ప్రాంతానికి మాధవుడు అధిదేవత కనుక నువ్వు ఆ త్రివేణి సంగమ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని మాధవుడిని గురించి తపస్సు చేయి. సాక్షాత్తు ఆ మాధవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు అడిగి నువ్వు దాని ద్వారా తపస్సు చేసుకోనే భూమిని తెలుసుకో అన్నాడు. చాలా సంతోషం అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు. చక్కగా తపస్సు చేసిన తర్వాత మాధవుడు ప్రత్యక్షమైతే ఆయన్ని ప్రార్థించాడు. స్వామి, నేను తపస్సు చేసుకోవడానికి పవిత్రమైనటువంటి భూమి ఏదైనా నాకు అనుగ్రహించు, నాకు తపస్సు అంటే ప్రాణం అన్నాడు. చాలా సంతోషం నాయన, అయితే నీకు ఒక సూచన చేస్తాను. నా దగ్గర ఉన్నటువంటి సుదర్శనం అనేటువంటి ఈ చక్రం ఉన్నది కదా, ఈ చక్రాన్ని నేను వదులుతాను. అది ప్రయాణం చేసిన దిక్కుగా దాని వెనకాలే నువ్వు బయలుదేరి వెళ్ళు. ఎక్కడైతే దానికి ఉండేటువంటి నేమి అంటే చివరి కొన, ఆ చక్రంలో ఉండేటువంటి అరలు ఉంటాయి కదా, దానికి ఉండేటువంటి చివరి కొన ఏదైతే ఉందో ఆ నేమి ఎక్కడైతే కిందకి రాలి పడుతుందో ఆ భూమి పవిత్రమైంది అని గుర్తుపెట్టుకో అన్నాడు. అక్కడ నువ్వు తపస్సు చేయొచ్చు అన్నాడు. చాలా సంతోషం అనుకొని దాని వెనకాల బయలుదేరుతుంటే భరద్వాజుడికి ఒకసారి విన్నపం చేసి, స్వామి ఇలా వచ్చింది, ఇలా వెళుతున్నానంటే ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి మహానుభావులైన కొంతమంది ఋషులు కూడా బయలుదేరారు. కానీ జాగ్రత్త సుమండి, చాలా ఏకాంతంగా మౌనంగా ఏ విధమైనటువంటి అనవసరపు మాటలు లేకుండా తపస్సు చేసుకోగలిగిన వారు మాత్రమే రండి అని ప్రార్థించాడు. అలాగే అంటూ అనేక మంది ఋషులు వారి వెనకాల బయలుదేరారు. వీరందరూ కూడా ఆ సుదర్శనుడిని వెంబడించారు. ఆ సుదర్శనుడు అలా ముందుకు వెళుతూ ఉండగా ఇప్పుడు మనం అనుకునేటువంటి నైమిషారణ్య ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు అదొక పెద్ద అరణ్యం. ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు పైన దాని యొక్క నేమి కింద పడింది. అప్పుడు వెంటనే దాన్ని చూసి, ఓహో, ఇది పవిత్రమైనటువంటి భూమి అని నిర్ణయం చేసుకున్నారు. నేమిహి శీర్యతే ఇది నేమిషం అని, తదైవ నైమిషం అని. ఆ నేమి అనేటువంటి చివరి కొన శీర్యత కింద పడిందే, అది రాలిపడినటువంటి భూమి కనుక దానికి నేమిషం అని పేరు వచ్చింది. దాన్నే నైమిషం అంటున్నారు. అది అరణ్య ప్రాంతంలో పడడం వల్ల నైమిష అరణ్యమైంది. ఎక్కడైతే అది రాలి పడిందో అక్కడ ఒక పెద్ద గర్తం అంటే గుంట ఏర్పడింది. అది కూడా చక్రాకారంలో ఏర్పడింది. ఇప్పుడు ఆ నైమిషారణ్యానికి మనం వెళితే అదే చక్రతీర్థం అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కి ఉన్నది. అది చాలా లోతు. ఆ నేమి పడినటువంటి ఆ ప్రాంతంలో ఆ నేమి పడి దగ్గర 3 తాటి చెట్ల లోతు ఉంటుందని అన్నారు. అక్కడ అంత లోతుకి దిగండి. అదిగో ఆ ఉన్నటువంటి ఆ భూమి చాలా పవిత్రమైనటువంటిది. చక్రతీర్థంలో ఇప్పుడు ఇక్కడ స్నానాలు చేస్తారు.
అందరూ అక్కడికి వెళితే ప్రధానంగా అది దర్శనం చేస్తారు. అక్కడే గోమతి నది కూడా ఉన్నది. ఆ గోమతి నది పారుతుంటుంది. మనకి మహాభారతంలో ఎంత ప్రత్యక్షం అంటే, మహాభారతంలో చెప్తారు, పాండవులు యాత్ర చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో దీనికి కూడా వెళతారు. దాంట్లో చెప్పారు, గోమతి నదిలో ఎప్పుడు శవాలు తేలుతూ ఉంటాయి. ఆశ్చర్యం. ఇది మహాభారతంలో ఉంది, ఏదో ఉన్నది అని అనుకుంటాం, కానీ ప్రమాణం మేము చూసాం. మేము అక్కడికి నైమిషారణ్యం వెళ్ళాం. అక్కడ సుదర్శన యాగం ఒకటి జరిగింది. దగ్గర దగ్గర ఒక 25 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు. అలా మేము వెళ్ళి ఆ సుదర్శన యాగం చేసినప్పుడు ప్రతిరోజు కూడాను నదికి వెళ్ళి స్నానం చేసి పొద్దున్నే, అంటే అనుసంధానం చేస్తూ స్వాములందరూ కూడా కలిసి నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి వస్తూ వస్తూ మేమంతా కూడాను స్వరూపాదులు అక్కడ ధరించేసి వృక్షాలకి ఆరాధన చేసి వచ్చేవాళ్ళం. ఎందుకంటే అక్కడ వృక్షస్వరూపంగా పరమాత్మ ఉంటారు. తద్ధి తద్వనం నామ తద్వనమిత్యుపాసితవ్యం అని ఉపాసన విద్యల్లో వనస్వరూపంగా కూడా పరమాత్మని అభివర్ణిస్తుంది. కనుక ఆ వనస్వరూపంగా ఈ భూమి మీద ఎక్కడున్నాడు పరమాత్మ అంటే నైమిషారణ్య రూపంలో. అందువల్ల అక్కడికి వెళితే ముందు వృక్షారాధన చేయాలి. అందువల్ల ప్రతిరోజు ఆ నదికి వెళ్ళి వచ్చి వృక్షారాధన చేసేవాళ్ళు. అయితే ఆ నదిలో స్నానం చేస్తున్నప్పుడు అందరూ దిగాం, స్నానం చేస్తున్నాం. చేస్తూ చేస్తూ ఒకసారి ఎందుకునో సడన్గా వెనక్కి తిరిగాం. మేము తిరిగేటప్పటికే ఒక పాదం అలా నీళ్లల్లో కనిపించింది వస్తూ. అరే ఏమిటిది, పాదం కనిపిస్తుంది, ఎవరైనా శవమో అనుకున్నాం. నిజంగానే అది. వెంటనే అందరూ కూడాను పైకి వెళ్ళిపోయి అది వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ నీళ్ళలోకి చేరి మళ్ళీ స్నానాలు పూర్తి చేసుకొని బయటికి వచ్చి. అంటే అది ఎంత ప్రత్యక్ష ప్రమాణం. దాంట్లో స్పష్టంగా ఈ విషయాన్ని సూచన చేశారు మహాభారతంలో. అలాగా గోమతి నది చాలా పవిత్రమైనటువంటి నది. గోమతి నది ప్రాంతంలో కొన్ని కోట్ల మంది ఋషులు స్నానం చేసేవారట. ఆ నైమిషారణ్య ప్రాంతం ఎప్పుడైతే ఇది సూచింపబడిందో వెంటనే శౌనకాది ఋషులందరూ కూడా అక్కడ ఉండి తపస్సు చేసుకునేవారు. ఆ తపస్సు చేసుకునేటువంటి మహానుభావులైనటువంటి వారితో అక్కడ కోట్ల మంది ఋషులు నివసించేవారట. వాళ్ళందరూ కూడా ఆ గోమతిలో స్నానం చేసేవారట, అక్కడ అనుష్ఠానాలు చేసేవారట. ఎంత పవిత్రమైనటువంటి భూమి అది, ఎంతమంది మహానుభావులు జీవించినటువంటి భూమి అది. అదిగో ఆ నైమిషారణ్యంలో ఉంటూ వీళ్ళందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. ఎందుకు సత్రయాగం చేస్తున్నారు? కలియుగం వచ్చింది. ఆ సత్రయాగం ప్రాయేణ అల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మందా సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతా. శౌనకుడు అడుగుతున్నాడు సూతుడిని. సూతుడితో అంటున్నాడు, స్వామి మేము యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞంలో మధ్యలో ఉండేటువంటి సమయం కూడా వృధా కాకూడదు. ఖాళీగా ఏదో పోచుకోలు కబుర్లతో జీవనం సాగకూడదు. అటు యజ్ఞం నడుస్తూ ఉండాలి, ఇటు కథా కాలక్షేపం అందరూ కూడా శ్రవణం చేస్తూ ఉండాలి. అలాంటి ఒక మంచి కార్యం కోసం మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, మీరు మాకు ఉపదేశం చేయండి. కారణం అన్ని ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు మీరు గురువుగారి దగ్గర అభ్యసించినటువంటి మహానుభావులు. ఒక గురువు దగ్గర ఎవరైతే అభ్యసిస్తారో వారే మనకి గురువు కావాలి. స్వతంత్రంగా వారికై వారు ఆలోచన చేసి వారేదో నిర్ణయించి ఒక శాస్త్రాన్ని లోకానికి చెప్పినటువంటి వారు ఎప్పుడు మనకి గురువులు కాలేరు. కనుక మీరు ఒక గురువు దగ్గర శిక్షణ పొందినటువంటి మహానుభావులు కనుక మీరు మాకు చెప్పండి. బ్రూయు స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. ఎప్పుడైనా సరే గురువులు తమకి బాగా ప్రియమైనటువంటి శిష్యుడు ఎవరైతే ఉంటారో, తమ ప్రీతికి పాత్రుడైనటువంటి శిష్యుడు ఎవరైతే ఉంటారో అతనికి నిగూఢమైనటువంటి రహస్యాన్ని కూడా బోధిస్తాడు. కనుక మిమ్మల్ని మేమందరం కూడా ఒక గురువుగా వరిస్తున్నాం, ఒక బ్రహ్మగా వరిస్తున్నాం. కనుక మీరు మాకు ఉపదేశం చేయండి.
ఎందుకు ఇలా అడుగుతున్నామంటారా? మేము ఎందుకు యజ్ఞం చేస్తున్నామంటారా? ఇది కలియుగం. ఇప్పుడు కలియుగం ప్రవేశించింది అనేటువంటి విషయం మేము తెలుసుకున్నాం. ఈ కలియుగం చాలా దోషభూయిష్టమైనటువంటిది. ఈ కలియుగంలో పుట్టేటువంటి మానవులందరూ అల్పాయుష్కులై ఉంటారు. దానివల్ల ఈ అల్పాయుష్కులై ఉండడం చేత పారమార్థికమైనటువంటి విషయాల యందు వారి యొక్క బుద్ధి పోదు. ఎందుకు? ఆయుష్ చిన్నది. ఈ చిన్నదైనటువంటి ఆయుష్లో వాళ్ళు సంపాదించాలనుకునేవన్నీ లౌకిక విషయాలే. దానివల్ల వీటి యొక్క దుఃఖాలన్నీ అనుభవించి వాళ్ళకి జ్ఞానం కలిగి మన పారమార్థికమైనటువంటి విషయాల్లోకి ప్రవేశించగలిగేటువంటి సమయం వీళ్ళకి ఉండదు. వీళ్ళకి జ్ఞానం వచ్చే లోపే వీళ్ళ ఆయుష్ పూర్తయిపోతుంది. ఇంకా ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి పారమార్థిక విషయానికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడు తెలుసుకుంటారు, ఎప్పుడు దాన్ని ఆచరిస్తారు, ఎప్పుడు మోక్షాన్ని పొందుతారు. అలాంటి విచిత్రమైనటువంటి కలియుగం అయ్యా ఇది. అందువల్ల అల్పాయుష్కులై ఉన్నారు. పారమార్థికమైనటువంటి విషయాలు ఒకవేళ వీళ్ళకి తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నా సోమరులై ఉన్నారు, మందబుద్ధులై ఉన్నారు, మందభాగ్యులు కూడా అయి ఉన్నారు. వాళ్ళ భాగ్యము మందంగానే ఉంది, వాళ్ళ బుద్ధి మందమే అయి ఉంటుంది. సోమరిపోతులై ఉంటారు. ఎప్పుడూ నిద్ర, ఆహారం, ఈ పశువులు ఎలాగైతే బతుకుతాయో అలాగే బ్రతకడానికి ఇష్టపడతారు తప్ప ఒక మనిషిలాగా తమకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ జ్ఞానంతో వృద్ధి పొంది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ భాగ్యం మందం కనుక. అలా ఉండేటువంటి వాళ్ళయ్యా. దీంట్లో కొంత చేద్దామని ప్రయత్నం చేసిన కొద్దో గొప్ప బుద్ధి ఉన్న వాళ్ళ రోగాల చేత పీడితులైపోతూ ఉంటారు. ఆ రోగాల చేత వీళ్ళు చేయలేనటువంటి పరిస్థితిని పొంది ఉంటారు. కనుక ఈ కలియుగంలో మానవుడు ఈ కలియుగంలో పుట్టినటువంటి మానవుడికి ఒక్క భగవంతుడి యొక్క కథలని వింటాం తప్ప, ఆ వాసుదేవుడి యొక్క కథల్ని వింటాం తప్ప త్వరగా మోక్షం పొందడానికి ఇంకొక మార్గం ఏమీ కనిపించడం లేదు. మేమందరం యజ్ఞం చేస్తున్నాం, కానీ ఆ వాసుదేవుని యొక్క కథా శ్రవణం చేత ముక్తి పొందగలం అనేటువంటి ఆశను కూడా కలిగి ఉన్నాం. ఎందుకంటే భయంకరమైనటువంటి ఈ సంసారం అనే దాంట్లో, ఈ కూపంలో పడి ఉన్నటువంటి మానవుడు ఈ సంసారం చేత బద్ధితుడై ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం చేత సంసారం నుంచి ముక్తుడవుతాడని కదా చెప్పబడుతోంది శాస్త్రం. ఆయన యొక్క నామోచ్చారణ ఎవరైతే చేస్తారో వారి దగ్గరికి యముడు కానీ యమభటులు కానీ రారు అని సాక్షాత్తు మహాకాళ స్వరూపుడైనటువంటి రుద్రుడు కూడా భయం పొందుతాడట కదా. అలాంటి హరిచరిత్రలు నాకు చెప్పవయ్యా అని ప్రార్థించాడు. మేమంతా ఈ కలియుగం వచ్చింది అని ప్రారంభించాం ఈ యజ్ఞాన్ని. ఇప్పుడు ఆ మహాచరిత్రలు కూడా వినాలి అని కోరిక కలిగింది. మా కోరికని మన్నించి ఆ హరి నారాయణుడి యొక్క కథల్ని వినిపించు అని అంటే, అప్పుడు సూత మహర్షి తాను తన యొక్క గురువులైనటువంటి సుఖ మహర్షిని ప్రార్థన చేస్తూ, నిన్న మనం చెప్పుకున్నాం, ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం అంటూ ఆ శుకుణ్ణి ప్రార్థించారు. దానికి ముందు నారాయణం నమస్కృత్య అంటూ ప్రార్థన చేసి అప్పుడు వారికి సమాధానం చెప్తున్నాడు. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మాసు ప్రసీదతి అన్నాడు. చాలా మంచి ప్రశ్న వేశారయ్యా. ఎవరైతే నారాయణుడి యందు, శ్రీకృష్ణుడి యందు ఏ విధమైనటువంటి ఫలాకాంక్ష లేకుండా నిష్కామంగా ఐకాంతికమైనటువంటి భక్తితోటి, ఆ ఐకాంతిక భక్తి కూడా స్వాభావికంగా కలిగినటువంటి వాళ్ళులాగా శ్రవణం మొదలైనటువంటి అనేక లక్షణాలు కలిగినటువంటి భక్తి ఎవరైతే కలిగి ఉంటారో ఆ భక్తి చేతనే ఈ కలియుగంలో ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి నాయన. ఆత్మ ప్రసన్నతను పొందుతుంది. కనుక మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ఉచితమైంది అని మేము భావిస్తున్నాం. ఇంకొకటి,
అనేకమైనటువంటి విష్ణు తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలని సేవించటం వలన కానీ, లేదా సద్గురువులని సేవించడం వల్ల కానీ, లేదా సజ్జనులైనటువంటి మహానుభావులైన భాగవతోత్తముల్ని సేవించడం వల్ల కానీ, లేదా సద్గురుల యందు శాస్త్రాల యందు శ్రద్ధ కలిగినటువంటి వాడికి మాత్రమే హరికథల యందు శ్రద్ధ కలుగుతుంది. ఈ కర్మలు చేసిన వాడికి మాత్రమే హరికథల యందు, మీరందరూ అలాంటి మహానుభావులు కనుకనే మీకు హరికథల యందు ఆసక్తి కలిగింది. భగవద్భక్తుల యొక్క సేవ చేత, భాగవత శ్రవణం కీర్తనం వలన మానవుడికి అమంగళాలన్నీ కూడాను తొలగిపోతాయి. సాక్షాత్తు నారాయణుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు అత్యంతమైనటువంటి భక్తి ఉదయిస్తుంది అని అన్నారు. పృథివీ అంటే భూమి. ఈ భూమి కన్నా కూడాను కట్టె శ్రేష్టమైంది. కట్టె కంటే కూడా దాని నుంచి వచ్చేటువంటి, దాన్ని కాలిస్తూ వచ్చేటువంటి ధూమం శ్రేష్టమైంది. దానికంటే కూడా అంటే అగ్ని, ఆ ధూమం కన్నా కూడా అగ్ని వల్ల వచ్చేటువంటి ధూమం, మామూలుగా కాలినటువంటి కట్టె నుంచి వచ్చేటువంటి ధూమం కన్నా కూడా యజ్ఞ యాగాదుల చేత సాధించినటువంటి ఆ అగ్ని ద్వారా వచ్చినటువంటి ధూమం చాలా శ్రేష్టమైంది. ఆ అగ్ని శ్రేష్టమైంది. అలాగే తమోగుణం ఏదైతే ఉందో దానికంటే రజోగుణం శ్రేష్టమైంది. రజోగుణం కంటే శ్రేష్టమైనటువంటిది సత్వగుణం. ఈ సత్వగుణం వల్లనే పరమాత్మని పొందగలుగుతాడు. కనుక ఆ పరమాత్మ యందు ఈ విధమైనటువంటి సద్భావన, శ్రవణం చేయాలని కోరడం కూడా సత్వగుణం వల్లనే వస్తుంది. ఆ సత్వగుణం వల్లనే మీరు విని తరించాలని ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం అన్నారు. అందుకనే మహానుభావులైనటువంటి వారు భయంకరులైనటువంటి భూతపతులందరినీ కూడాను వదిలేసి అసూయ లేనటువంటి వారై శాంతులై నారాయణుణ్ణి మాత్రమే, నారాయణుడి యొక్క అవతారాల్ని మాత్రమే సేవించేటువంటి వారు అవుతారు ఈ సత్వగుణం వల్ల. భయంకరమైన భూతపతులను ఎవరిని ఆరాధించడానికి ఇష్టపడరు. అలాంటిది సత్వగుణం కనుక. కానీ ఇతరమైనటువంటి కోరికల్లో ప్రయోజనాలు కావాలనుకున్న వారు మాత్రం ఇతర దేవతలందరినీ కూడా ఆశ్రయిస్తారు. కానీ మీరందరూ ఆ సత్వగుణం అధికంగా కలిగినటువంటి వారు కనుక మీరు హరికథల్ని కోరుతున్నారయ్యా, సంతోషిస్తున్నాను. అయితే మీకు చెప్తున్నాను వినండి. భగవంతుని యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. ఆయన లోకంలో ఎప్పుడైతే దుష్టులు అధికమైపోతారో వాళ్ళందరినీ కూడా శిక్షించి, సాధువులు అనేటువంటి వారందరినీ రక్షించి ధర్మాన్ని స్థాపించడం కోసం ఈ లోకంలో అవతరిస్తాడు. ఆ పరమాత్మ యొక్క అవతారాలు చాలా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అవతారాలన్నిటికీ మూలమైనటువంటి పురుషుడు నారాయణుడే, ఆది నారాయణుడు. అయితే ఈ ఉన్నటువంటి అవతారాలు ఏమేంటి అంటే గుణావతారాలు అనేటువంటిది ఒకటి, లీలావతారాలు అనేటువంటివి ఒకటి, మన్వంతరావతారాలు అని చెప్పబడేటువంటివి ఒకటి, యుగావతారాలు అని చెప్పబడేటువంటివి ఒకటి, అలాగే శక్తి అవతారాలు అని అంటారు. ఏమిటవి? గుణావతారాలు. గుణావతారాలంటే గుణం ప్రధానంగా కలిగినటువంటి అవతారాలు. 3: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నారాయణుడి యొక్క మొట్టమొదటి అవతారం విష్ణు. ఆయన యొక్క అవతారాలే ఇవి 3 కూడాను. ఎందుకంటే అందరిలోనూ అంతర్యామిగా తానే ఉన్నాడు కనుక. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సత్వ రజస్తమో గుణాలకి సంబంధించి ప్రతీకలు అన్నమాట. బ్రహ్మగారేమో రజోగుణం, నారాయణుడేమో అంటే విష్ణువేమో సత్వగుణం, శివుడేమో తమో గుణానికి ప్రతీకలుగా గుణావతారాలు అంటారు వాటి. అలాగే లీలావతారాలు. లీలావతారాలు అంటే మనం విభవావతారాలు అంటాం, వాటినే లీలావతారాలు అంటున్నాం. అది కూర్మ, అదే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ మొదలైనటువంటివన్నీ. అలాగే మన్వంతరావతారాలు ఉన్నాయి. ఈ మన్వంతరం, ఒక్కొక్క మన్వంతరంలో తాను అవతరిస్తూ ఉంటాడు పరమాత్మ. అలాంటివి 14 ఉన్నాయి. అలాగే యుగావతారాలు.
ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణంతో అవతరిస్తున్నానని చెప్పుకుంటాడు తాను. శుక్లవర్ణం, రక్తవర్ణం, కృష్ణవర్ణం, పీతవర్ణం. అలాగే శక్తి అవతారాలుగా చెప్పబడేటువంటివి. ఏదైనా ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి, దానికి సాక్షాత్తు పరమాత్మ తనంతట తాను పూర్తిగా రావాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు తన యొక్క అల్పమైనటువంటి శక్తితో తాను అవతరిస్తాడు. అలాంటి వాళ్ళే పృథు చక్రవర్తి, వ్యాసుడు, పరాశరుడు, అదే పరశురాముడు, అలాగే బుద్ధుడు మొదలైనటువంటి వాళ్ళు. అల్పమైనటువంటి శక్తితో ఈ లోకంలో తాను అవతరించవలసి ఉన్నది. పరిపూర్ణంగా రావక్కర్లేదు. అదో అలాంటివి శక్తి అవతార రూపంగా లోకంలో పరమాత్మ అవతరిస్తారు. ఆ భగవంతుని యొక్క ఈ అవతార కథలన్నింటినీ తెలియచేసేదే శ్రీమద్భాగవతం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వశ్చయనం మహత్ అంటారు. భాగవతం అని పేరు కలిగినటువంటి ఈ పురాణం బ్రహ్మ సంహితగా చెప్పబడుతుంది. ఉత్తమ శ్లోకుడుగా చెప్పబడేటువంటి ఆ పరమాత్మ యొక్క చరిత్రని చెప్తూ, ఉత్తమ శ్లోకుడుగా చెప్పబడేటువంటి ఋషి అయినటువంటి వేదవ్యాస మహర్షి చేత రచింపబడింది. ఎందుకని? నిశ్రేయసాయ లోకస్య, ఈ లోకానికి ఉండేటువంటి, లోకానికి కళ్యాణం జరగాలని, శుభం జరగాలి అనేటువంటిది లోక కళ్యాణ నిమిత్తంగా ఇదిగో శ్రీమద్భాగవతం అనేటువంటి పేరుతో ఈ గ్రంథం వ్యాస మహర్షి చేత రచింపబడింది అని అన్నారు. అయితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ ఒక చిన్న సందేహం కలిగింది. ఆ సందేహాన్ని వాళ్ళని అడిగారు. కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానే వా కేన హేతునా కుత సంచోదిత కృష్ణ కృతవాన్ సంహితాం ముని అడిగారు. ఏమయ్యా, కస్మిన్ యుగే ప్రవృత్తేయం, ఈ భాగవతం అని ఉంటున్నావే, ఇది ఏ యుగంలో రచింపబడింది? స్థానే, ఎక్కడ, ఏ స్థానంలో ఇది రచింపబడింది? కేన హేతునా, ఏ కారణం చేత ఇది రచింపబడింది? కుతః సంచోదితః కృష్ణ కృతవాన్ సంహితాం, ఎవరి యొక్క ప్రేరణ చేత ఈ గ్రంథం రచింపబడింది అని ఇలా ప్రశ్నలు వేశారు. ఏ యుగంలో, ఏ స్థానంలో, ఏ కారణం చేత, ఎవరి యొక్క ప్రేరణ చేత ఈ శ్రీమద్భాగవతం అనేటువంటిది రచింపబడింది అని అడిగారు. అడిగితే దానికి సమాధానం చెప్తూ సూతుడు, 3వ ద్వాపర యుగం వచ్చినప్పుడు నారాయణుడి యొక్క అంశ చేతనే పరాశరుడి వల్ల ఉపరిచర వసువు అని చెప్పబడేటువంటి ఆయన యొక్క పుత్రిక సత్యవతి అని పేరు కలిగినటువంటి ఆమెకి పరాశరుడి వల్ల మహాజ్ఞాని అయినటువంటి వ్యాసుడు జన్మించాడయ్యా. ఉపరిచర వసువు యొక్క కుమార్తె సత్యవతి. ఇది ఎప్పుడు జరిగింది? 3వ ద్వాపర యుగం వచ్చినప్పుడు నారాయణుడి యొక్క అంశగా వ్యాసుడు జన్మించాడు. అదే శక్తి అవతారం అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ సత్యవతికి పరాశరుడి వల్ల పుట్టినటువంటి వాడు వ్యాసుడు. ఇతను ద్వీపంలో పుట్టడం వల్ల కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. ఆయనకి కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. అయితే ఈయన వీరు అవతరించినప్పుడు వేదమంతా ఒక రాశిగా ఉన్నది. మరి కలియుగం వస్తుంది. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అల్పమతులు కనుక, అల్పబుద్ధి కలిగినటువంటి వారు కనుక వాళ్ళకి దాన్ని ధారణ చేయగలిగేటువంటి శక్తి ఉండదు. అందుకోసం ఆ వ్యాసుడి యొక్క రూపంలో పరమాత్మ అవతరించి ఆ వేదరాశినంతటినీ కూడా 4 భాగాలుగా విభజన చేశాడు. 4 వేదాలుగా విభజించాడు. ఎప్పుడైతే వేదాలని విభజించాడో అతనికి వేద వ్యాసుడు అని పేరు వచ్చింది. వ్యాసం అంటే విభజించడం. వేదములను విభజించాడు గనక వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు.
అదిగో ఆయన వేదవ్యాసుడయ్యాడు. అయితే ఈ ఉన్నటువంటి వేదరాశినంతటినీ కూడా విభజించిన తర్వాత 4 వేదాలు ఏమిటవి? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ వేదాలన్నింటినీ కూడాను కొంతమంది శిష్యులకి ఆయన అనుగ్రహించారు. వారి ద్వారా ఈ లోకంలోకి వచ్చింది. ఆ విభజన చేసిన తర్వాత మొట్టమొదట ఋగ్వేదాన్ని పైలుడు అని చెప్పబడేటువంటి మహర్షికి అనుగ్రహించారు. తర్వాత సామవేదాన్ని జైమిని అనేటువంటి ఋషికి అనుగ్రహించారు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అని చెప్పబడేటువంటి ఋషికి అనుగ్రహించారు. అథర్వణ వేదాన్ని సుమంతుడు అని చెప్పబడేటువంటి ఆయన శిష్యుడికి ఉపదేశించారు. ఆ తర్వాత ఇతిహాస పురాణాదులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నా తండ్రి అయినటువంటి రోమహర్షణుడికి ఉపదేశం చేశారయ్యా అన్నాడు. అయితే మరి ఈ సూతుడెవరు? ఇప్పుడు చెప్పేటువంటి సూతుడెవరు? ఉగ్రశ్రవసుడు అని పేరు ఈయనకి. ఈయన రోమహర్షణుడి యొక్క సంతానం. నా తండ్రి అయినటువంటి రోమహర్షణుడు ఆ వేదవ్యాసుని యొక్క శిష్యుడై ఆయన దగ్గర నుంచి పొందాడు. అయితే ఈయనెవరు? సూతుడు అంటున్నాం మనం. సూతుడు అయినటువంటి అతనికి మహానుభావులైనటువంటి ఋషులందరికీ కూడాను ఉపదేశం చేయగలిగేటువంటి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కారణం ఏమిటి అంటే, పృథు చక్రవర్తి మహానుభావుడు, ఆయన పరిపాలించేటువంటి కాలంలో భూమిలో ఏది కూడాను పండడం లేదు. ఏ విధమైనటువంటి ఔషధులు లేవు. ప్రజలందరూ కూడా అల్లల్లాడుతున్నారు. దాంతో పృథు చక్రవర్తికి చాలా తీవ్రమైనటువంటి కోపం భూమి మీద కలిగింది. కలిగి ధనస్సును ఎక్కుపెట్టాడు. ఆ భూమిని సంహరించడం కోసం ప్రారంభించాడు. ఆ భూమాత గోవయి పరుగులు పెట్టింది. ఏ లోకానికి వెళితే ఆ లోకంలో తనకు ఎదురొస్తున్నాడు అతను. భయపడిపోయింది, వణికిపోయి చివరికి ఆయన్ని శరణాగతి చేసింది. ఆ పృథు చక్రవర్తిని ప్రార్థించింది, మహాప్రభువు నన్ను రక్షించవయ్యా, నా మీద నీకు శత్రుత్వం ఏంటి అనేది. అంటే ఔషధులన్నింటినీ కూడా నీలో దాచేసుకొని ప్రజలందరూ కూడా అల్లల్లాడుతుంటే కనీసపు కరుణ లేకుండా జీవిస్తున్నావు నువ్వు. నిన్ను ఎట్లాగైనా సరే శిక్షించైనా సరే నేను ప్రజలందరినీ కాపాడాలనుకున్నాను, రాజుని నేను అన్నాడు. అప్పుడు అన్నది, దుర్మార్గులైనటువంటి వాళ్ళందరూ భూమి మీద పెరిగిపోయి వాళ్ళందరూ కూడా ఈ ఔషధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని నేను దాచుకున్నాను సన్మార్గులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వడానికి అని. అప్పుడు ఆమె స్వయంగా పృథు చక్రవర్తికి చెప్పింది, నేను గోవునవుతాను, నువ్వు దూడని ఎవరినైనా ఒకదాన్ని ఏర్పాటు చేసుకో, పితికేటువంటి పాలు పితికేటువంటి వాడిని ఎవరినైనా ఏర్పాటు చేసుకో, నీకు కావలసినటువంటివన్నీ ఔషధులు పితుక్కో అని భూమాత గోమాత అయితే ఆ గోమాత దగ్గరికి తాను ఒక దూడై అలాగే ఆ పితికేటువంటి వారుగా పితికి ఔషధులన్నీ కూడాను పితికించుకున్నాడు. ఒక పక్కన ఇతను ఇలా చేస్తుంటే దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అసురులు వచ్చారు, అనేక మంది వచ్చి వాళ్ళు కూడాను పితుక్కొని వాళ్ళకి కావలసినవన్నీ ఈ భూమి నుంచి పొందారు. ఆ పృథు చక్రవర్తి చేత పితకబడింది కనుక పృథివీ అని పేరు వచ్చింది భూమికి. అలాంటి మహానుభావుడైనటువంటి పృథు చక్రవర్తి సాక్షాత్తు నారాయణుడి యొక్క శక్తి అవతారాల్లో ఒకటిగా చెప్పబడేటువంటి మహానుభావుడు. ఈయన ఒక యజ్ఞం చేస్తున్నారు. అది ఇంద్రదేవతాకమైనటువంటి యజ్ఞం. ఇంద్రుడు ప్రధాన దేవత దాన్ని. సరే, ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చారు హవిర్భాగాలు తీసుకోవడానికి. ఆ హవిర్భాగాలు తీసుకోవడానికి దేవతలందరూ వచ్చినప్పుడు ఆ ఇంద్రుడు ప్రధానం ఇంద్రుడు కనుక ఈయనేమి చేశారు, మొట్టమొదటి హవిర్భాగాన్ని ఇంద్రుడికి ఇచ్చారు. పక్కనే ఆయన యొక్క గురువు అయినటువంటి బృహస్పతి కూడా ఉన్నాడు, దేవతల గురువు. ఎప్పుడైనా సరే గురువు ఉండగా ముందు శిష్యుణ్ణి సన్మానించడం దోషం అది. కానీ పృథు చక్రవర్తి ప్రధానం ఇంద్రుడిగా చేస్తున్నాను కనుక ఇంద్రుడికి ఇవ్వాలని ఇచ్చారు. దాంతో బృహస్పతికి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చి పృథు చక్రవర్తిని శపించాడు. ఏం శపించారు?
నువ్వు ఒక సూతిక యందు సూతుణ్ణి కంటావు అని చెప్పించాడు. సూతుడు అంటే, సూతిక అంటే మన గుర్రాలు నడుపుతారు చూడండి, వాళ్ళు అన్నమాట. కనుక ఆ సూతిక యందు నువ్వు సూతుణ్ణి సంతానంగా పొందుతావు అని శపించాడు. కానీ మహానుభావులు, ఇతర దేవతలందరూ ఉన్నారు, ఋషులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా యజ్ఞానికి పిలువబడి సన్మానింపబడ్డారు. వీళ్ళందరికీ చాలా దుఃఖం అనిపించింది. అయ్యయ్యో, ఇంత చేసిన పృథు చక్రవర్తికి ఈ శాపం పొందాడే అని బాధ కలిగి వెంటనే ఋషులైనటువంటి వాళ్ళు, దేవతలందరూ వరం ఇచ్చారు ఆయనకి ఒక ఔన్నత్యం వస్తుంది అని. ఋషులందరూ కూడా అన్నారు, మహానుభావ, నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞంలో మేమందరం తృప్తులం అయ్యాం కనుక నువ్వు పొందినటువంటి శాపానికి మేము ఉపశమనం కలిగిస్తాం. ఏమిటి అదంటే, నీకు కలిగేటువంటి ఆ సూతుడని చెప్పబడేటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ సంతానాన్ని మేము బ్రహ్మస్థానం కల్పించి ఆ సంతానానికి అతని ద్వారా మేమందరం కూడా పురాణాలు విని అతనికి ఒక ఔన్నత్యాన్ని కలిగిస్తాం, బ్రహ్మస్థానాన్ని కల్పిస్తాం, అతనికి మేమందరం నమస్కరించేటువంటి ఒక స్థితి కల్పిస్తాం, ఆ గౌరవాన్ని కల్పిస్తామన్నారు. అందువల్ల సూతుడు సన్మానింపబడ్డాడు. అదిగో ఆ సూతుడు రోమహర్షణుడు. ఆ రోమహర్షణుడి యొక్క కుమారుడు ఉగ్రశ్రవస్సుడు. సరే, ఇక్కడ మనకి శ్రీమద్భాగవతంలోనే అది వస్తుంది కనుక ఇప్పుడు చెప్పుకోక్కర్లేదు. ఈ ఉగ్రశ్రవస్సుడు ఇప్పుడు పురాణాలు చెప్తున్నాడు. వారి ద్వారా విన్నటువంటి శౌనకాది ఋషులు నైమిశారణ్యంలో విన్నదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. సరే, ఈ సూతుడు చెప్పాడు, మా తండ్రి గారు అయినటువంటి వారికి పురాణాలని కూడా వ్యాస మహర్షి ఉపదేశం చేశాడయ్యా, ఆయన ద్వారా నాకు వచ్చినాయి, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. కానీ ఈ శ్రీమద్భాగవతం మాత్రం నేను సుఖమహర్షి దగ్గర విన్నాను. సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నప్పుడు నేను అక్కడ ఉండి నేను కూడా శ్రవణం చేశాను, అది మీకు వినిపిస్తానన్నాడు. మీరు అడిగారు కదా, ఏ యుగంలో ఏ స్థానంలో ఎవరి యొక్క ప్రేరణ వల్ల ఇది లభించింది అని, దానికి సంబంధించినటువంటి శ్రీమద్భాగవత అవతార కథను చెప్తాను, విను జాగ్రత్తగా అన్నాడు. ఏమిటది? ఒకసారి వ్యాస భగవానుడు తాను అనుగ్రహించినటువంటివి అనేకం వేదాలు విభజన చేశాడు. మహాభారతాన్ని, ఆ వేదాల యొక్క సారమైనటువంటి మహాభారతాన్ని 1,00,000 గ్రంథంగా అనుగ్రహించాడు. 1,00,000 అంటే 1,25,000 శ్లోకాలతో అనుగ్రహించాడు. అందులో 25,000 శ్లోకాలు హరివంశం. ఆ 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని అనుగ్రహించాడు. అందులో వర్ణ ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చెప్పేశాడు. దాంట్లో ఏదైతే ఉన్నదో అది మీరు ఎక్కడ వెతుక్కున్నా ఉంటుంది. ఎక్కడ మనం చూడండి, ఎక్కడ వెతికినా కనిపించింది ఇందులో కనిపిస్తుంది. అలాంటిది అద్భుతమైనటువంటి మహాభారత గ్రంథాన్ని అనుగ్రహించాడు. అలాగే బ్రహ్మసూత్రాలు అనుగ్రహించాడు. బ్రహ్మసూత్రాలంటే సాక్షాత్తుగా ఉండే ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఆయా ఉపనిషత్తులన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి ఋషులందరూ దాంట్లో ఉండేటువంటి విషయాల్ని సమన్వయం చేసుకోలేక వ్యాస భగవానుని ప్రార్థించారు, మహాప్రభో, మా అందరికీ కూడా వాటి యొక్క సారంగా మాకు దీన్ని అనుగ్రహించవయ్యా, జ్ఞానాన్ని అనుగ్రహించవయ్యా అంటే అప్పుడు వ్యాస భగవానుడు ఆ ఉన్నటువంటి ఉపనిషత్తులన్నింటినీ సూత్రబద్ధం చేసి బ్రహ్మసూత్రాలుగా అనుగ్రహించాడు. బ్రహ్మజ్ఞానాన్ని తెలిపేటువంటి సూత్రాలు ఆ సూత్ర రూపంగా అనుగ్రహించాడు. ఆ విధంగా బ్రహ్మసూత్రాలను అనుగ్రహించాడు. ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు, లోకంలో ఎవ్వరూ సాధించలేనటువంటి కార్యాలు అనుగ్రహించారు. అయినా కూడా ఆయనకి శాంతి కలగలేదు, మనశ్శాంతి లేదు. ఎన్నో ఉత్తమ కార్యాలు చేశాం కానీ శాంతి లేదని చాలా దుఃఖిస్తూ ఆయన సరస్వతి నది తీరంలో కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎందుకు శాంతి కలగలేదు? లోకంలో నవరసాలతో నిండిందైనప్పటికీ, దాని యొక్క భావం చాలా గొప్పదే అయ్యున్నప్పటికీ, మంచి మంచి ఛందస్సులు, అలంకారాలు మొదలైనటువంటి అన్నిటితో కూడినప్పటికీ భగవంతుని యొక్క నామం కనుక లేకపోతే
ఆ గ్రంథం ఎలాంటిదిట అంటే, కాకుల కోసమని ఎంగిలి మెతుకులు పారవేసేటువంటి ప్రదేశం ఎలా అపవిత్రమైందో అలాంటి అపవిత్రమైన ప్రదేశంట భగవంతుని యొక్క నామం లేకపోతే, ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణాలు కీర్తింపబడకపోతే. కానీ పూర్తిగా అపశబ్దాలతో ఉండి, ఏ శబ్దము కూడాను సరైనటువంటిది కాదు, అయినప్పటికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నారాయణుడి యొక్క నామంతో కనుక కూడి ఉంటే, ఆయన యొక్క యశస్సుని కీర్తించేటువంటిది అయి ఉంటే, అది చదివేటువంటి వాళ్ళందరి యొక్క పాపాలని కూడా నాశనం చేస్తుంది. అక్కడ భాష ప్రధానం కాదు, అలంకారాలు ప్రధానం కాదు, ఇంకోటి ప్రధానం కాదు, భావం ప్రధానం కాదు, అందులో భగవంతుని యొక్క యశస్సు కీర్తింపబడాలి. కనుక లోకంలో ఎన్ని గ్రంథాలున్నా నారాయణుడి యొక్క కీర్తిని కీర్తించలేనటువంటిది గ్రంథమే కాదు. దాన్ని మనం ఆచరించకూడదు అన్నారు. స్వధర్మాన్ని విడిచి శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాల్ని సేవించేటువంటి వాడు తన యొక్క ధర్మాల్ని కూడా వదిలిపెట్టేసి నారాయణుడి యొక్క పాదపద్మాల్ని సేవిస్తూ ఆయనకి సేవ చేస్తూ జీవించేటువంటి వాడు పతితుడైనప్పటికీ కూడా, మృతుడైనప్పటికీ కూడా అతనికి అమంగళం అనేటువంటిది ఉండదు, కలగదు. కనుక కృష్ణుణ్ణి భజించనటువంటి వాడు ఎంత గొప్పగా స్వధర్మానుష్ఠానం చేసిన వాడైనప్పటికీ కూడా ఏమీ ప్రయోజనం లేదు. కనుక స్వధర్మానుష్ఠానము ఉండాలి, దాంతోపాటు పరమాత్మ యందు ప్రీతి ఉండాలి. ఇది లేకపోతే అది ఫలించదు, వృధా అని అంటున్నారు. మానవుడు ఎంత గొప్ప తపస్సు చేసినా, వేదాధ్యయనాదులు చేసినా, యజ్ఞ అనుష్ఠానాదులు చేసినా, స్వాధ్యాయాదులు చేసినా, జ్ఞానం దానం మొదలైనటువంటి వాటికి ఎన్ని చేసినప్పటికీ కూడా వీటన్నిటి యొక్క ఏకైక ప్రయోజనం ఏమిటి అంటే కృష్ణుడి యందు ప్రేమ కలగటమే, భక్తి కలగటమే. నారాయణుడి యందు భక్తి కలిగించలేనటువంటి వాంగ్మయం ఎంతైనా వృధానే అన్నారు. సరే, నా చరిత్ర చెప్తాను అని ప్రారంభించాడు. ఎందుకు ప్రారంభించవలసి వచ్చింది? నారదుడు తన పూర్వచరిత్రని, అసలు నారదుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి ప్రేరణ అన్నావు చూసావు, దానికి నారదుడి యొక్క ప్రేరణ చేతనే ఇది వచ్చింది ఈ గ్రంథం. వ్యాసుడు చింతాగ్రస్తుడై ఉన్నాడు. ఇలా అనేక రకాలు నేను అనుగ్రహించినప్పటికీ కూడా నాకు ఈ విధమైనటువంటి శాంతి కలగలేదని. సరిగ్గా ఆ సమయంలో నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుడు అక్కడికి వచ్చి నారదుడు ఆయన్ని చూసి, అరే ఏమిటి మీరు ఇంత చింతలో ఉన్నారు వ్యాసమహర్షి అని ప్రశ్నించారు. అయితే నారదుడి యొక్క ప్రవేశాన్ని మనం అందరం కూడా తక్కువగా అనుకుంటాం. నారదుడు అనగానే ఏదో ఒకళ్ళకి తగాదాలు పెట్టేటువంటి వాడు అనుకుంటాం. కానీ చాలా కళ్యాణకారకుడు ఆయన, లోక కళ్యాణకారకుడు నారదుడు అంటే. నారదుడు అంటే ఎవరో కాదు, గురువే. నారం అంటే జ్ఞానం, దాన్ని దదాతి ఇచ్చేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు నారదుడు. నారం అంటే అజ్ఞానం, దాన్ని ఖండించేటువంటి వాడు, అజ్ఞానాన్ని ఖండించి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు కనుక నారదుడు అన్నాడు. ఆశ్చర్యం, ఒక విచిత్రం చూడండి. మనకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఇతిహాసం రామాయణం. ఆ రామాయణం కానీ లేదా ఈ శ్రీమద్భాగవతం కానీ, ఈ రెండు లోకంలో అవతరించడానికి ప్రధాన కారణం నారదుడే అయ్యాడు. వాల్మీకి భగవానుడు నారదుణ్ణే ప్రశ్నించాడు, వ్యాసుడు నారదుణ్ణే ప్రశ్నించాడు. ఆ నారదుడి యొక్క అనుగ్రహం చేతనే ఈ జ్ఞానం అంతా లోకంలో ప్రవేశించింది. అదిగో ఆ నారదుడు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వారిని చూసి వెంటనే లేచి నమస్కారం చేసి వారికి కావలసిన అర్ఘ్యాదులన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నారద మహర్షి అడిగారు, ఏమిటి నాయనా, ఎందుకు అలా చింతతో ఉన్నావు, నీకేమిటి చింత కారణం అని అడిగారు.
అడిగితే దానికి సమాధానం చెప్పారు. ఏమో నాకు అర్థం కావడం లేదు, నాకు మనశ్శాంతి లేదన్నాడు. అదేమిటి, నువ్వు వేదాలు విభజించావు, మహాభారతాన్ని అనుగ్రహించావు, బ్రహ్మ సూత్రాలు అనుగ్రహించావు, ఇంకా నీకు శాంతి లేకపోవడం ఏంటి, ఇంకా నీకు చింత ఉండడం ఏమిటన్నాడు. నాకు కూడా అర్థం కానిది అదే అన్నాడు. నాకు కూడా అదే సమస్య, అర్థం కానటువంటి విషయం అదన్నాడు. అప్పుడు నవ్వాడు నారదుడు. నువ్వే అనుగ్రహించాలి అని ప్రార్థిస్తే వ్యాస భగవానుడు దానికి నవ్వి అన్నాడు కదా, నిజమే, నువ్వు చాలా ఉత్తమమైనటువంటి కార్యాలు చేసావు, కానీ లోకానికి పిప్పిని అందించావయ్యా అన్నాడు. పిప్పి ఏమిటన్నాడు, రసాన్ని వదిలేసావు, పిప్పిని అనుగ్రహించావు. నువ్వు అనుగ్రహించినవన్నీ కూడాను సామాన్య ధర్మాలే, ఆశ్రమ ధర్మాలు లేకపోతే వర్ణ ధర్మాలు, ఇవన్నీ కూడాను సామాన్య ధర్మాలే. విశేష ధర్మం ఒక్క పరమాత్మ మాత్రమే. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. ధర్మరాజు అడుగుతాడు భీష్ముని, ఏమయ్యా నీ దృష్టిలో అన్ని ధర్మాల్లో ఉత్తమ ధర్మం ఏది అంటే నారాయణుడు అని చెప్తాడు. భగవంతుడే ఉత్తమ ధర్మం, మిగిలిన అన్ని సామాన్య ధర్మం. కనుక అలాంటి భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి గుణాలని వదిలేసావు. గుణ కీర్తనం లేదు, గుణ శ్రవణం చేయడానికి అవకాశం లేదు. ఆయా గ్రంథాలన్నీ ధర్మాలు తెలియచేస్తున్నాయి, అవి సామాన్య ధర్మాలు. అది పిప్పి, నువ్వు రసాన్ని వదిలేసావు, ఆ రసాన్ని నువ్వు అనుగ్రహించవయ్యా అన్నాడు. ఎందుకంటే ఇవన్నీ వినడం వల్ల మోక్షం రాదు. ఇవన్నీ విని ఆచరిస్తే వాళ్ళకు కలిగేటువంటివి స్వర్గాది లోకాలు. ఆ స్వర్గాది లోకాలకు ఎవరైనా వెళితే మళ్ళీ తిరిగి ఈ లోకంలో పడ్డమే తప్ప మళ్ళీ వాళ్ళకేమి మోక్షం అనేటువంటిది ఉండదు. ఎందుకు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. భగవద్గీత చెప్తోంది, స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు. స్వర్గలోకానికి వెళ్ళి మన పుణ్యం అంతా కూడా అనుభవిస్తే అది క్షీణమైపోతే వెంటనే అక్కడి నుంచి తోసి పారేస్తారు. ఒక క్షణం దయ కూడా ఉండదు, మళ్ళీ నిర్దయగా తోసేస్తారు. మళ్ళీ వచ్చి ఈ లోకంలో పడ్డమే. కనుక మిగిలినటువంటి గ్రంథాలన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో అవి మోక్షాన్ని ప్రసాదించేటువంటివి కావు. అందువల్ల నువ్వు అనుగ్రహించినటువంటి వాటిని ఎంత పిప్పి అంటున్నాను, అసలు సారం నారాయణుడే. ఆ నారాయణుడి యొక్క కథా గానం కానీ కథా శ్రవణం కానీ మోక్షాన్ని కలిగిస్తుంది. అందువల్ల నీకు చెప్తున్నానయ్యా అన్నాడు. నీకు నమ్మకం కలగదేమో, దీనికి నా పూర్వ చరిత్రను ఉదాహరణగా చెప్తాను వినన్నాడు. ఏమిటి నీ పూర్వ చరిత్ర అడిగితే దానికి సమాధానం చెప్పాడు. నేను నా పూర్వజన్మలో ఉపబర్హనుడు అనేటువంటి ఒక గంధర్వుణ్ణి. నేను ఉపబర్హనుడు అని పేరు నాది. ఆ గంధర్వుడిగా ఉన్నటువంటి రోజుల్లో నేను ఒకసారి బ్రహ్మగారి చేత చేయబడినటువంటి ఒక సమావేశానికి వెళ్ళాను. అక్కడ నా చేత చేయబడినటువంటి ఒక అకృత్యం వల్ల ఆయన నన్ను శపించారు. ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క శాపానికి గురయ్యాను. ఆయన ఏం శపించారు, నువ్వు భూలోకంలో ఒక దాసీదానికి కుమారుడు అయిపో అని శపించాడు. దాంతో నేను శాపాన్ని పొంది ఈ లోకంలోకి వచ్చాను. అలా ఈ లోకంలోకి వచ్చి నేను పెరుగుతున్నాను. నా తల్లి బ్రాహ్మణ వంశంలోనే పుట్టింది, కానీ అందరి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బ్రతికేది. బీదరికం వల్ల అందరి ఇళ్లలో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఆమెకి నేను సంతానాన్ని పుట్టాను. పుట్టిన తర్వాత నన్ను పెంచుతున్నది నా ప్రారంధమో ఏమో, నా చిన్నప్పుడే నా తండ్రి పరమపదించాడు. కనుక నా తల్లి నా సంతానంగా ఒక్కడనే ఉన్నాను కనుక అత్యంత ప్రీతితో అభిమానంతో పెంచుతోంది. అలా పెరుగుతున్నటువంటి నాకు ఒక 5 సంవత్సరాల వయస్సు వచ్చింది. 5 సంవత్సరాల వయస్సులో మా తల్లి ప్రతిరోజు కూడాను ఇంతకాలం కూడాను అందరిళ్లలో పనులు చేసుకునేప్పుడు నన్ను తీసుకెళ్ళేది, అక్కడ పక్కన పెట్టి నా పనులు చూసుకొని మళ్ళీ నన్ను ఇంటికి తెస్తూ ఉండేది. నాకు 5 సంవత్సరాల కాలం వచ్చినటువంటి సందర్భంలో, అంటే ఆ సమయంలో ఒకసారి అనుకోకుండా కొంతమంది మహానుభావులు మా ఉండేటువంటి ప్రాంతానికి వచ్చారు. అక్కడ చాతుర్మాస్య వ్రతం చేశారు వాళ్ళు. ఆ చాతుర్మాస్య వ్రతం చేస్తున్నటువంటి ఆ మహానుభావుల దగ్గర మా తల్లిగారు పనికి కుదిరారు. మా తల్లిగారు వెళ్ళి రోజు పనులు చేస్తుండేవారు. మా అమ్మ నన్ను కూడా తీసుకుని వెళ్ళేది అక్కడికి వెళ్ళి నన్ను అక్కడ పక్కన ఉంచేసి తన పని తాను చేసుకుంటూ ఉండేది. సహజంగా 5 సంవత్సరాల పిల్లలంటే ఆటల మీద పాటల మీద ఉంటుంది ధ్యాస.
నేను కూడా అలాగే మొదట ఒక రోజు 2 రోజులు ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగాను అక్కడ. కానీ ఆ మహానుభావులు, చాతుర్మాస్య వ్రతం చేస్తున్నటువంటి మహానుభావులందరూ కూర్చొని సాక్షాత్తు పరమాత్మ యొక్క లీలలన్నీ గానం చేస్తున్నారు. నాకు వాటి యొక్క విలువ తెలియదు, వాటి అర్థము తెలియదు. అయినప్పటికీ దాంట్లో ఏదో తెలియనటువంటి ఒక మాధుర్యం నాకు అనిపించి నేను వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. వాళ్ళు గానం చేసుకుంటూ ఉండేవారు, భగవంతుని యొక్క గుణాలను కీర్తిస్తుండేవారు, నేను వింటూ ఉండేవాడిని. నాకు అర్థం అయినా అర్థం కాకపోయినా ఏదో తెలియనటువంటి ఒక మాధుర్యం నాకు అనిపించేది. ప్రతిరోజు నా పని అదే. మా తల్లిగారు అక్కడ విడవగానే వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చునేవాళ్ళు, వాళ్ళందరూ గానం చేస్తుంటే శ్రవణం చేస్తుండేవాళ్ళు. ఇలా గడుస్తోంది. మాకున్నటువంటి మహానుభావులు నన్ను చూసి చాలా ముచ్చటపడ్డారు. ఈ చిన్న వయసులో ఆటపాటలు వదిలేసి ఇక్కడికి వచ్చి శ్రద్ధగా ఇవి శ్రవణం చేస్తున్నాడే అని ఆశ్చర్యం వేసింది. నా మీద జాలి కలిగింది, అనుగ్రహం కలిగింది. కలిగి వాళ్ళు ఏం చేశారు, ఒక రోజున వారు తినగా మిగిలినటువంటి పళ్ళెంలో మిగిలినటువంటి ఉచ్చిష్టం, ఆ ఉచ్చిష్ట ప్రసాదాన్ని నాకు అనుగ్రహించారు. నన్ను పిలిచి నాన్న ఇది తిను అన్నారు. అది తీసుకొని నేను చాలా ఆనందంతో స్వీకరించాను. ఎప్పుడైతే ఆ మహానుభావుల యొక్క ఉచ్చిష్ట ప్రసాదాన్ని నేను తిన్నానో నాకు తెలియకుండా ఇంకా ఎక్కువ శ్రద్ధ నాలో పెరిగిపోయింది. ఇంతకు పూర్వం అయితే మా తల్లిగారు పని చేసుకునేంతసేపు నేను అక్కడ కూర్చునేవాడిని. తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆటపాటల్లోకి వెళ్ళేవాడిని. కానీ ఇది తిన్న తర్వాత నాకు పెరిగినటువంటి శ్రద్ధ ఒక్క క్షణకాలం కూడా ఆ భగవంతుని యొక్క గుణశ్రవణంలో వెచ్చించకుండా ఉండడానికి ఇష్టపడలేదు నా మనస్సు. అందుకని ఇంటికి వెళ్ళగానే తల్లి కళ్ళు కప్పేసి పరిగెట్టుకుంటూ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళతోనే కూర్చొని వాళ్ళ దగ్గర శ్రవణం చేస్తూ ఉండేవాడిని. మా తల్లిగారు చాలా బాధపడేవారు. అసలు వాళ్ళ దగ్గర మామూలుగా పని చేసుకునేప్పుడు నేను కూర్చుంటేనే ఇష్టపడేవారు కాదు. అలాంటిది నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంటే నా వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి రెక్కలు పుచ్చుకొని మరి ఇంటికి లాక్కొచ్చేసేవారు. నేను మాటికి వెళుతుంటే నన్ను అనేక రకాలుగా శిక్షించేవారు, దండించేవారు. అన్నింటినీ భరించేవాడిని, కానీ నేను అక్కడికి వెళ్ళి కూర్చొని వింటూ ఉండేవాడిని. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క చాతుర్మాస్య కాలం కూడా పూర్తయిపోతుంది. చివరికి వాళ్ళు వెళ్ళిపోతూ నన్ను దగ్గరికి పిలిచి, నాన్న నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తా, ఆ మంత్రాన్ని చక్కగా జపం చేసుకుంటూ కూర్చో అన్నారు. చాలా సంతోషం అని వెళ్ళి వారి దగ్గర మంత్రాన్ని పుచ్చుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను కూర్చొని జపం చేస్తూ ఉండేవాడిని. తెలియనటువంటి ఒక ఆనందాన్ని పొందేవాడిని. ఎంతసేపు కూర్చునేవాడినో తెలియదు. అలాగ పరమాత్మని గురించి ఆలోచన చేస్తూ జపం చేస్తూ కూర్చుంటే నాకు ఆనందాశ్రువులు కారుతూ ఉండేవి. నేను ఎంతసేపు కూర్చునేవాడినో తెలిసేది కాదు. కానీ నా తల్లికి ఇది ఇష్టం అయ్యేది కాదు. మాటికి నాకున్నటువంటి ఈ ధ్యానాన్ని భంగపరుస్తూ ఉండేది. భంగపరిచి అనేక రకాలుగా పనులు చెప్తున్నో లేకపోతే ఎలాగైనా సరే నన్ను దూరం చేయాలి దీని నుంచి అని ప్రయత్నం చేసేది. చివరికి నాకు దీని మీద ఉన్నటువంటి ప్రీతి నా తల్లినే ఒక పెద్ద విరోధిగా భావించేటువంటి స్థితిని కల్పించింది. ఈ విరోధి పోతే పోతుంది అనుకునేటువంటి పరిస్థితి కలిగింది నా మనస్సుకి. అలాంటి ఈ స్థితిలో ఒక రోజున తెల్లవారలేదు, ఇంకా పూర్తిగా తెల్లవారుతూ ఉన్నటువంటి సమయం, ఇంకా చీకటి పూర్తిగా పోలేదు. నా తల్లి నిద్ర లేచి గోశాలకని వెళుతోంది ఆ దూడల్ని వదలాలని. అలా వెళుతూ ఉన్నప్పుడు దారిలో మధ్యలో ఒక నల్లటి త్రాచు చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్నది. నా తల్లిగారు వెళుతూ చీకట్లో తెలియక పొరపాటున దాని మీద కాలు వేశారు. ఎప్పుడైతే దాని మీద కాలు వేశారో ఆ కాల నాగు ఒక్కసారి పడగ విప్పి కాటు వేసింది. నా తల్లిని వేసినటువంటి ఆ కాటుకు పెద్ద గావు కేక పెట్టింది. నా తల్లి కింద పడి గిలగిలా కొట్టుకుంటూ నోట్లో నుంచి నొరుగులు కప్పుతూ చనిపోయింది. అయితే ఈ పెద్ద గావు కేక వెన్ని నిద్రిస్తున్నటువంటి నేను ఒక్కసారి ఉలిక్కిపడి పరిగెట్టుకుంటూ వచ్చాను బయటికి. అమ్మా అంటూ వచ్చి చూస్తే అమ్మ పడిపోయింది. నోట్లో నుంచి నొరుగులు కక్కుతోంది, గిలగిలా కొట్టుకుంటోంది. దూరంగా పాము వెళుతున్నట్టు చూశాను. ఓహో, పరమాత్మ నా విరోధిని నా నుంచి దూరం చేశాడు అనుకున్నాను. అనుకుని వెంటనే అక్కడి నుంచి తగిన కార్యాలన్నీ పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి
ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెళ్ళిపోయాను. అలా ఉత్తర దిక్కుగా ఎంతకాలం ప్రయాణం చేశానో నాకు తెలీదు. అలా చేసి 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 దాహం వేస్తుంటే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి ఆ తీర్థాన్ని తాగి ప్రశాంతంగా వచ్చి ఒక చెట్టు కింద, పెద్ద చెట్టు వృక్షం ఉంటే అక్కడ కూర్చున్నాను. కూర్చొని ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం ఎంతకాలం గడిచిందో తెలియదు. అలాగే కూర్చొని ధ్యాన నిమగ్నుడై సమాధిలోకి వెళ్ళిపోయాను. అలా వెళ్ళినప్పుడు నా హృదయంలో భగవత్ సాక్షాత్కారం అయింది. ఒక తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు అస్పష్టమైనటువంటి ఒక రూపాన్ని కనిపిస్తుంది. ఇలా కనిపిస్తున్నటువంటిది ఒక్క సెకండ్ అలా వచ్చి ఇలా అదృశ్యమైపోయింది. అలా కనిపించినటువంటిది ఒక్కసారి చూసేటప్పటికీ నాకు ఆ స్పష్టమైనటువంటి భగవద్ దర్శనం కాలేదనేటువంటి తపన ప్రారంభమైంది. ఇంకా దాంతో ఇంకా అధికంగా చేయడం ప్రారంభించాను ధ్యానాన్ని. ఎంత చేస్తున్నా అది మళ్ళీ ఆ దర్శనం కలగలేదు. అలా కలగకపోతే దుఃఖిస్తున్నాను నేను. అరే, నాకు స్పష్టంగా పరమాత్మ యొక్క దర్శనం ఇంకా కాలేదని దుఃఖిస్తుంటే ఒక రోజున అశరీరవాణి వినిపించింది. ఆ అశరీరవాణిలో సాక్షాత్తు నేను శ్రీమన్నారాయణున్నయ్యా, నీకు నీ హృదయంలో దర్శనం ఇచ్చింది నేనే, కానీ ఈ జన్మలో నా యొక్క పరిపూర్ణ దర్శనం నీకు లేదు. మరెందుకు కనిపించాను అని అంటావా? నీలో ఉండేటువంటి శ్రద్ధని పెంచడానికి. నేను ఇంతకాలం జపం చేశాను, ధ్యానం చేశాను, నిజంగా భగవంతుడుంటే కనిపించాలి కదా అనే సందేహాన్ని కలగకుండా నీ మీద నా అనుగ్రహం ఉన్నది అనే సూచన కోసం నీకు ఒక క్షణకాలమైనా సరే కనిపించాను. కానీ ఈ జన్మలో నా దర్శనం నీకు లేదు కనుక పరిపూర్ణంగా నీకు నా అనుగ్రహం కలగలేదు. అయినా నువ్వు బెంగపడక్కర్లేదు. నువ్వు ఇలాగే ధ్యానం చేస్తూ నీ జీవితాన్ని గడుపు. నీ చివరి సమయం దాకా ఇక్కడే ఇలాగే ఉండు. ఆ తర్వాత శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు మరి వచ్చే జన్మలో నారదుడు అనేటువంటి పేరుతో చతుర్ముఖ బ్రహ్మ యొక్క శరీరం నుండి ఉద్భవిస్తావు. ఆ నారదుడుగా ఉండేటువంటి ఆ రూపంలో నువ్వు త్రిలోకాలు కూడా సంచరించగలుగుతావు. నిరంతరం ఒక క్షణం కూడా విడుపు లేకుండా నన్ను స్మరించుకోగలిగేటువంటి, నన్ను కీర్తనం చేసుకోగలిగేటువంటి, నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీకు నేను దర్శనం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందుతావు అని నాకు వరం ఇచ్చాడు. ఆ వరాన్ని పొందినటువంటి నేనే నారదున్నయ్యానయ్యా. ఈవేళ నేను నిరంతరం పరమాత్మని స్మరిస్తూ జీవించగలుగుతున్నాను. నారదుడు అనగానే అందరికీ తెలుసు నారాయణుడి యొక్క పరమ భక్తుడు అని. ఈ స్థితి నాకు కలగడానికి కారణం ఏంటో తెలుసునా? భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ గుణాలని శ్రవణం చేయడమే. ఆ భగవద్గుణ శ్రవణమే నన్ను ఇంతవాణ్ణి చేసిందయ్యా. మరి నువ్వు అనుగ్రహించినటువంటి ఆ గ్రంథాల్లో భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి గుణాలని కీర్తించి, ఆ లీలల్ని కీర్తించి లోకానికి అందరికీ కూడా ఆ రసాన్ని పంచితే అది శ్రవణం చేసినటువంటి అందరూ కూడా ఉత్తమమైనటువంటి గతి పొందుతారు కదా, మోక్షాన్ని లభిస్తారు కదా. అలాంటి ప్రయత్నం నువ్వు చేయలేదయ్యా. అది నువ్వు అందిస్తే ఎవరికైనా సరే ఇచ్చేటువంటి దాతకి తాను ఇచ్చేటువంటి వస్తువులో ఏదైనా లోపం ఉంటే దిగులు పుడుతుంది, శాంతి ఉండదు మనస్సు. నువ్వు లోకానికి అందిస్తున్నావు, కానీ నీ మనస్సుకి శాంతి లేకపోవడానికి కారణం ఉత్తమమైనటువంటి వస్తువును అందించలేకపోయావు. కనుక ఉత్తమమైనటువంటి వస్తువును నువ్వు అందించు, తప్పనిసరిగా నీకు శాంతి కలుగుతుంది. ఆ శ్రవణం చేయి, ఆ గానం చేయి, ఆ రచన చేయి అన్నాడు. దాన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఆ వ్యాస మహర్షి, నువ్వు చెప్పింది యథార్థమే, నేను ఆ భగవంతుని యొక్క లీలల్ని నేనేమీ అనుగ్రహించలేకపోయాను అని అప్పుడు కూర్చొని శమ్యాప్రాసం అనేటువంటిది ఆయన యొక్క ఆశ్రమం. ఆ శమ్యాప్రాసం అనేటువంటి ఆశ్రమ స్థానానికి వెళ్ళి, అది కూడా సరస్వతీ నది తీరంలోనే ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని శ్రీమద్ భాగవత రచన చేశారు. మీరు అడిగారు కదా ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా, ఎవరి ప్రోత్సాహంతో ఇది వచ్చింది అని. ఇదిగో ఇది ఈ శ్రీమద్ భాగవతం అవతరించడానికి కారణమయ్యాను. ఇలాంటి శ్రీమద్ భాగవతాన్ని అవతరించింది ఇలాగా ఆయన రచించారు. ఆ రచన ప్రారంభంలో ఏం రచించారు? మహాభారతం యుద్ధం అయిపోయింది.
యుద్ధం అయిపోయిన తర్వాత ఆ భీముడు దుర్యోధనుడిని పడగొట్టేశాడు. దుర్యోధనుడు అచేతనుడై పడున్నాడు. అచేతనుడై పడున్నటువంటి ఆ దుర్యోధనుడి దగ్గరికి మిగిలినటువంటి ముగ్గురు, ఎవరు? అశ్వత్థామ, అలాగే కృపాచార్యుడు, కృతవర్మ, ఈ ముగ్గురే మిగిలారు. ఆ మిగిలినటువంటి ముగ్గురు పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చి బోర్న ఏడ్చారు. దుర్యోధనుడికి ఇలాంటి దుర్గతి పట్టింది అని చాలా దుఃఖించారు. చాలా తీవ్రమైనటువంటి కోపాన్ని పొందాడు అశ్వత్థామ. నేను ఎలాగైనా సరే అందరినీ కూడా అపాండవం చేస్తాను ఈ లోకాన్ని అంటున్నాడు. అతని తీవ్ర కోపాన్ని చూసేటప్పటికీ దుర్యోధనుడికి సంతోషం వేసి వెంటనే తన రక్తం తీసి అతనికి బొట్టు పెట్టి అతన్ని సైన్యాధ్యక్షుడిని చేశాడు. ఇంకా నా సైన్యం మిగిలే ఉంది కనుక ఈ సైన్యానికి నువ్వే అధ్యక్షుడు అవుతావు, వెళ్ళు, పాండవుల్ని సంహరించు, నా మనస్సుకి శాంతి కలిగించవయ్యా అని అన్నాడు. ఆ దుర్యోధనుడి యొక్క మాట విని తాను సైన్యాధ్యక్షుడై బయలుదేరాడు అశ్వత్థామ. అపాండవం చేయాలి భూమిని, పాండవులు లేకుండా చేయాలి అని. అలా బయలుదేరినటువంటి వీళ్ళు ఈ ముగ్గురు కూడాను గుర్రాలు వేసుకొని బయలుదేరారు. అలా ప్రయాణమై వెళ్ళి 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 ఒక మహారణ్యంలోకి చేరారు. అనేక రకాలుగా ఎలా సంహరించాలి వాళ్ళని. పాండవుల్ని సంహరించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. అశ్వత్థామకి ప్రధానంగా మన కృపాచార్యుడు బోధించాడు. నువ్వు అనుకుంటున్నావు అంత తేలికని, పాండవుల్ని నిజంగా చంపగలిగితే నువ్వు ఆ కురుక్షేత్ర సంగ్రామంలోనే చంపగలిగి ఉండేవాడు. ఇంతమంది ప్రాణ నష్టమై ఉండేది కాదు. కానీ వాళ్ళని చంపడం అంత తేలిక కాదు నాయన. వాళ్ళకి స్వయంగా బలం ఉన్నది, వాళ్ళకి ఇంకా బలం ఏమిటి? కృష్ణుడు ఉన్నాడు కనుక వాళ్ళని సంహరించాలనేటువంటి ఆలోచన నీకు తగింది కాదు. నువ్వు సైన్యాధ్యక్షుడు అయ్యావు కానీ వాళ్ళని సంహరించలేము అని అనేక రకాల ఉపదేశాలు చేశాడు. చేస్తే ఇతను ఆలోచనలో పడ్డాడు, ఎలా సంహరించాలి వాళ్ళని. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద పడుకున్నారు ఆ రాత్రి ముగ్గురు. వాళ్ళిద్దరూ పడుకోగానే నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇతనికి నిద్ర పట్టడం లేదు. ఎందుకు ప్రధానంగా అయితే అశ్వత్థామకి ఇంత కోపం అంటే తన తండ్రిని చంపారు, ద్రోణాచార్యుడిని చంపారు. ఆ ద్రోణాచార్యుడిని చంపారు కనుక పాండవులందరినీ కూడా నాశనం చేయాలనేటువంటి కక్ష పూనాడు. ఆనాడే తెలియగానే నారాయణాస్త్రాన్ని వదిలాడు. కానీ కృష్ణుడి యొక్క ఉపదేశం చేత వీళ్ళందరూ కూడాను నారాయణాస్త్రానికి 2 చేతులు ఎత్తి నమస్కరించి ఆయుధాలన్నీ వదిలేశారు కనుక నారాయణాస్త్రం అదృశ్యమైపోయింది. కానీ ఆ మనసులో ఆ కక్ష ఉండిపోయింది. ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఎలా? అది సాధ్యం ఎట్లా ఆలోచిస్తున్నాడు. సరిగా చెట్టు కింద పడుకొని ఉన్నాడు. ఆలోచిస్తూ ఉండగా ఆ చెట్టు మీద వేల కాకులున్నాయి గూళ్ళు కట్టుకొని. ఒక పెద్ద గుడ్లగూబ ఎగురుకుంటూ వచ్చింది ఆ చెట్టు మీదకి. వచ్చి ఆ గుడ్లగూబ అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కాకుల దగ్గరికి వెళ్ళి వాటి యొక్క మెడకాయలు నరికేస్తోంది, చంపి పారేస్తోంది. అనేక కాకులు అవి రాలి కింద పడిపోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూశాడు అశ్వత్థామ. చూసి ఆశ్చర్యపోయాడు. ఓ, నాకు ఉపాయం దొరికింది అనుకున్నాడు. ఏమిటి ఉపాయం అంటే ఇదే ఉపాయం. నిద్రిస్తున్నటువంటి వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళని ఎదుర్కోలేకపోయినా వాళ్ళని చంపగలిగేటువంటి స్థితి వస్తుంది అనుకున్నాడు. అనుకొని ఇదిగో ఈ విజయ లాభం కలిగింది కనుక వాళ్ళందరూ విజయోత్సవాన్ని చేసుకుని ఆనందంగా నిద్రపోతూ ఉంటారు. ఇదే సమయంలో నేను వెళ్ళి వాళ్ళందరినీ సంహరిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. ఈ వచ్చినటువంటి ఆలోచనని వెంటనే మన కృపాచార్యుడిని, కృతవర్మని నిద్ర లేపి మరి వాళ్ళకి ఉపాయం చెప్పాడు. నాకు మంచి ఉపాయం తట్టింది, ఇదిగో ఇలాగా వాళ్ళందరూ నిద్రపోతున్నారు కనుక వాళ్ళందరినీ చంపేస్తే పోతుంది అన్నాడు. చీచి చీచి కృపాచార్యుడు అన్నాడు, ఎంత భరమ దోషకు పూరితమైనటువంటిది. నిద్రిస్తున్నటువంటి వాడిని కానీ, పారిపోతున్నటువంటి వాడిని కానీ, శరణాగతి చేసినటువంటి వాడిని కానీ ఎప్పుడు చంపకూడదు. అలాంటిది నిద్రిస్తున్నటువంటి వాడిని చంపాలని ప్రయత్నం చేయటం అని అతనికి అనేక రకాల ఉపదేశాలు చేసినా వినలేదు.
నా తండ్రి ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసి ఉండగా కాదా దృష్టద్యుమ్నుడు చంపింది. మరి అది ధర్మమా? ఇక్కడ ధర్మాలు ఆలోచన చేస్తే మనం విజయం సాధించలేం. అదిగో నేను మాట ఇచ్చాను దుర్యోధనుడికి, ఎట్లాగైనా సరే విజయం సాధించి నీ దగ్గరకు వస్తానన్నాను కనుక నేను చంపి తీరాల్సిందే అన్నాడు. మీరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తానన్నాడు. బయలుదేరాడు. ఆ అశ్వాన్ని వేసుకొని బయలుదేరిపోయాడు. వాళ్ళ యొక్క గుడారాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ నిద్రిస్తున్నారు. మొట్టమొదటి దృష్టద్యుమ్నుడి యొక్క దీనికి వెళ్ళాడు. అతనే కదా తన తండ్రిని చంపింది మొట్టమొదటి. అందుకని అతని గుడారంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ చంపేసుకుంటూ వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళాడు. వీళ్ళిద్దరు కూడా వచ్చారు. వీళ్ళిద్దరూ ఆ ద్వారం దగ్గర నిలబడ్డారు. పారిపోయే వాళ్ళందరినీ చంపుతున్నారు వీళ్ళు. ఇతను లోపలికి వెళ్ళిపోయి నిద్రిస్తున్నటువంటి ఆ దృష్టద్యుమ్నుడిని చంపేశాడు. ఆ కత్తిని ఒక్కసారి జుంబాలించేటప్పటికే టక్కన నిద్రలేచాడు అతను. లేచిన తర్వాత అతన్ని ఖండించి పారేశాడు. ఆ దృష్టద్యుమ్నుడు చచ్చాడు. తర్వాత పక్కన ఇంకో ఉన్నటువంటి గుడారంలోకి వెళ్ళాడు. అక్కడ ఉప పాండవులు ఉన్నారు. ఉప పాండవులందరినీ చంపేశాడు. ఆ పక్కనకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిఖండిని కూడా చంపేశాడు. ఇంకా కొంతమంది రాజులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ చంపేశాడు. కానీ పాండవులు ఇక్కడ లేరు. పాండవులు ఇక్కడ లేరు. పాండవులు ఎందుకు లేరు ఇక్కడ? ముందుగానే కృష్ణుడు తీసుకొని వెళ్ళిపోయాడు. కృష్ణుడికి తెలుసు, అన్నీ తెలిసినవాడు కదా ఆయన. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినవాడు కనుక జరగబోయేటువంటిది తెలుసు. వీళ్ళు కూడా మిగిలి ఉండకూడదు అని తెలుసు. వీళ్ళకి మృత్యు ఉన్నది, ఈ సమయంలోనే మృత్యు ఉన్నది. ఇలాంటి సమయంలో వీళ్ళు ఇక్కడ ఉంటే ఆ మృత్యువుని అడ్డుకుంటారు, వాడితో యుద్ధం చేస్తారు. మళ్ళీ ఇవన్నీ చికాకు పనులు. జరగవలసింది ఆగిపోతుంది కదా, వాళ్ళ మృత్యు ఆగిపోతుంది. పాండవులే ఉంటే వాళ్ళని చంపగలరా? చంపలే. కనుక కృష్ణుడు ముందుగానే తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు మళ్ళీ ఉదయం వచ్చేటప్పటికే ఇది పరిస్థితి. అలా సంహరించినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మహాభారతం మాత్రం ఏం చెప్తామా, శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది, అతను పరిగెట్టుకుంటూ వచ్చేటప్పటికే ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి, నేను చంపేశాను వీళ్ళందరినీ, దృష్టద్యుమ్నుడిని చంపాను, అలాగే శిఖండిని చంపాను, ఉప పాండవులను చంపాను అనేటప్పటికే, ఎలా చంపావు, నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది, వాళ్ళని ఎలా చంపగలిగావు అని అడిగితే, నిద్రపోతున్న వాళ్ళని చంపానన్నాడు. చెయ్యి అని అసహించుకున్నాడు అంటుంది శ్రీమద్ భాగవతం. అతనికి కూడా అసహ్యం కలిగిందట ఇతను చేసిన కృత్యం. సరే, మొత్తం మీద అలా చంపేశాడు. అయిపోయింది. తెల్లవారిన తర్వాత వచ్చారు అక్కడికి ఎవరు, మన ద్రౌపది, పాండవులందరూ వచ్చి చూసేటప్పటికీ అంతా శవాలమయం. ఎంతో ఆనందంగా ఉన్నటువంటి గుడారాలన్నీ కూడాను దీనంగా పడున్నాయి. ధర్మరాజు పరిగెట్టుకుంటూ ఆశ్చర్యపడి లోపలికి పరిగెట్టుకుని వెళితే అందరి శవాలు కనిపించాయి. చివరికి తమ పుత్రుల యొక్క శవాలను కూడా చూసి చాలా దుఃఖపడ్డారు. చాలా తీవ్రమైనటువంటి కోపం అర్జునుడికి, భీముడికి వచ్చింది. ఎలాగైనా సరే ఎవరు చంపారో దాన్ని పట్టుకొని చేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గుర్తుల్ని చూసి అశ్వత్థామ వచ్చాడని కృష్ణుడు చెప్పడం వల్ల తెలుసుకున్నారు. గుర్తుల్ని బట్టి కూడా గుర్తించారు. అశ్వత్థామ చంపాడు. అయితే ఆ అశ్వత్థామని నేను బతకనివ్వను అనుకున్నాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. పరిగెట్టుకుంటూ బయలుదేరాడు. కృష్ణ, రథాన్ని సిద్ధం చేయి, బయలుదేరదాం, అశ్వత్థామని చంపాలన్నాడు. పరిగెట్టారు వాళ్ళు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ అశ్వత్థామ కృష్ణుడు అర్జునుడు వస్తున్నారని తెలుసుకొని పరుగులు పెట్టాడు. అతను పరిగెడుతున్నటువంటి రథం ఆగిపోయింది. చివరికి నడకతో పరిగెట్టాడు. భూమి మీద అలా పరిగెట్టుకుంటూ వెళుతుంటే వీళ్ళు వెళ్ళి అతన్ని పట్టుకున్నారు. పట్టుకుందామని ప్రయత్నం చేసే లోపుగానే అతను బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఇంకా అతని దగ్గర ఇంకో ఉపాయం లేదు. అర్జునుడిని జయించడం అతనికి సాధ్యం కాదు. అర్జునుడికి చిక్కానా చచ్చిపోతాను కనుక ఎలాగైనా సరే నేను రక్షించుకోవాలని అతని దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం, అతనికి ఉపసంహారం తెలియదు, బ్రహ్మాస్త్రానికి ప్రయోగం మాత్రమే తెలుసు.
అయినప్పటికీ కూడా తప్పదు, నన్ను నేను రక్షించుకోవాలని ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని వదిలాడో లోకం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఏదో విపరీతమైనటువంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి, శకునాలు కనిపిస్తున్నాయి. ఆశ్చర్యపోయి అర్జునుడు అన్నాడు, ఏమిటి ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతోంది కృష్ణ అని అడిగితే, అదిగో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వదిలాడయ్యా, అతనికి ఉపసంహారం తెలీదు కనుక నువ్వు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని వదిలి దాన్ని ఉపసంహరించు, దాన్ని రెండింటిని కూడా ఉపసంహరించు అంటే అప్పుడు ఇతను బ్రహ్మాస్త్రాన్ని వదిలి ఈ అస్త్రాన్ని ఆ అస్త్రాన్ని రెండింటినీ కూడాను శాంతపరిచాడు. ఎప్పుడైతే అతను శాంతపరిచాడో ఇంకా అతని దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రం కూడా అయిపోయింది, ఇంకా తాను లొంగిపోవాల్సి వచ్చి అర్జునుడు పట్టుకున్నాడు. పట్టుకొని ద్రౌపదికి చాలా గొప్ప తీవ్రమైనటువంటి కష్టంగా ఉంది. అతను ఏం ప్రతిజ్ఞ చేసి వచ్చాడు, నిన్ను తీసుకొని వస్తాను, నేను అతన్ని తీసుకొని వస్తాను, లేదా అతని శిరస్సును ఖండించి తెస్తాను, ఆ శిరస్సు మీద నువ్వు కూర్చొని ఈ పిల్లలకి సంస్కారాలు అయ్యేంత మటుకు కూడా నువ్వు వండి తర్వాత నువ్వు దాని మీద స్నానం చెయ్యన్నాడు. అంత తీవ్రమైనటువంటి కోపం వచ్చింది అర్జునుడు. ఈ మాటలు చెప్పాడు. చెప్పినటువంటి తాను అతన్ని చంపకుండానే తీసుకొని వచ్చాడు. కృష్ణుడు అక్కడ గుర్తు చేశాడు, ఏమయ్యా నువ్వేదో చాలా వీరాలు పలికావు, ఇంకేముంది నేను చంపేస్తానన్నావు, అది నేను ఎందుకు చంపట్లేదన్నాడు. ఎందుకు చంపట్లేదన్నాడు అంటే గురుపుత్రుడు కదా, గురువుగారి పుత్రుడు, బ్రాహ్మణుడు ఎప్పుడు వదార్హుడు కాడు అని శాస్త్రం చెప్తోంది కనుక నేను అతన్ని చంపలేనన్నాడు. కాదుకూడదు, లోకంలో ఎట్లాంటి వాడైనా సరే నీచుడు కనుక ఇతన్ని చంపడానికి యోగ్యుడే, చంపడానికి చంపే అన్నాడు. నేను చంపనన్నాడు. మరేం చేస్తావు, ద్రౌపది దగ్గరికి తీసుకెళ్తాను అని అతన్ని బంధించి ద్రౌపది దగ్గరికి తీసుకెళ్ళాడు. ద్రౌపదిని నిర్ణయం చేయమన్నాడు ఏం దండన విధించాలో. తీరా అక్కడికి వెళ్ళేటప్పటికే ఇతను పెద్దగా అరుస్తున్నాడు, నన్ను వదిలేయండి అని. అలా అంటున్నటువంటి అతని మాటలు విన్నది ద్రౌపది. వెంటనే అన్నది కదా, అరే ఇతన్ని బంధించారా మీరు అన్నది. ద్రౌపది వచ్చి వెంటనే వదిలేసేయండి అతన్ని, అలా బంధించొద్దు, విడిచిపెట్టండి అన్నది. యథార్థంగా తల్లి తన పిల్లల్ని చంపాడు, తన శత్రువు, ఆ శత్రువు అయినటువంటి అతని మీద కరుణ చూపిస్తున్నది ద్రౌపది. కానీ భీముడు అంగీకరించలేదు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చి అశ్వత్థామ విషయంలో చాలా కోపం తెచ్చుకున్నాడు. ఏముంటుంది అప్పుట భీముడు అన్నట్ట, నిశమ్య భీమ గదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజ. భీముడు చాలా కోపం తెచ్చుకొని అతన్ని చంపాలి, ఎట్లాగైనా సరే వదలకూడదు, అతను నీచుడు, అతను మన పిల్లలందరినీ చంపేశాడు, నిద్రిస్తున్నటువంటి వాడిని చంపాడు కనుక అధర్మ పరుడు కనుక అతన్ని బతకనివ్వడానికి వీలు లేదు అని గట్టిగా అరుస్తున్నప్పుడు ఇటు ద్రౌపది ఏమో అలా చెప్తోంది శాంతి వచనాలు, భీష్ముడేమో అతన్ని చంపాలని గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఈ సమయంలో వీళ్ళిద్దరినీ కూడా సమన్వయపరచడం కోసం సాక్షాత్తు కృష్ణుడు చతుర్భుజుడయ్యేట. అక్కడ చతుర్భుజుడయ్యి నిశమ్య భీమగదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజుడయ్యి అక్కడ వాళ్ళిద్దరి మధ్య నిలబడి వాళ్ళిద్దరికీ కూడాను అటు భీష్ముడు ఇటు భీముడు ఇటు ద్రౌపది ఇద్దరు కూడా తన మాటలు వినేలాగా చేశాట. ఆ చేస్తూ ఏమన్నట్ట అర్జునుడితోటి, నువ్వు చెప్పింది కరెక్టే, నిజమే, అది బ్రహ్మబంధుర్న హంతవ్య. వాడు బ్రాహ్మణుడై దుర్మార్గుడైన చంపదగినటువంటి వాడు కాదు. ఆతతాయి వదార్హణ. అయితే రెండు శాస్త్రాలు చెప్పాను నేను. ఒకచోటేమో ఆతతాయి అయితే చంపాలన్నాను నేను, బ్రాహ్మణుడైతే చంపద్దన్నాను. బ్రాహ్మణుడే ఆతతాయి అయితే చంపాలి కదా. మయైవ ఉభయం ఆమ్నాతం పరిపాహ్యనుశాసనం. నేనే చెప్పాను రెండు మాటలు. బ్రాహ్మణుడు చంపదగినవాడు కాదన్నాను, ఆతదాయి చంపదగినవాడు అన్నాను. ఈ బ్రాహ్మణుడే ఆతదాయి అయితే ఏం చేయాలి అన్నప్పుడు దానికి ఒక మధ్య మార్గంగా ఒక సూచన చేస్తున్నాడు.
మరి అశ్వత్థామ బ్రాహ్మణుడై ఉన్నాడు, ఆతతాయి అయి ఉన్నాడు. మరి ఇతన్ని చంపాలా చంపకూడదా అన్నప్పుడు దానికి చెప్పాడు ఒక మాట కృష్ణుడే. వపనం ద్రవిణాదానం స్థానాన్ నిర్యాపణం తథా ఏష హి బ్రహ్మబంధూనాం వధా నాణ్యోశ్చిద్ దైహికం. శరీరపరంగా శరీరంతో చంపడం అనేటువంటిది చేయడానికి లేదు. అతనికి చావులాంటి క్రియలు చేయాలి. చావులాంటి శిక్షలు ఏమిటి అని అంటే వపనం, తలగొరగటం. అలాగే అతని యొక్క ధనాన్నంతటినీ తీసేసుకోవడం, అతని యొక్క స్వస్థానం ఏదైతే ఉందో దాని నుంచి వెలివేయడం. ఇవి బ్రాహ్మణాధములైనటువంటి వాళ్ళని చంపడానికి ఉపాయాలు తప్ప ఇవే చంపడం అంటే శారీరకంగా చంపడం అనేటువంటిది విధి లేదయ్యా అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇదిగో ఇవన్నీ చెప్పి ఇప్పుడు నువ్వు ఆలోచించి అతన్ని ఎలా చంపచ్చు, నువ్వు అనుకున్నటువంటి ఆ ప్రతిజ్ఞ తీరుతుందో. నువ్వు చంపుతానన్నావు కదా, అతన్ని చంపినట్లు అవ్వాలి, శారీరకంగా చంపడానికి వీలు లేదు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి ఈ ఉపాయం ద్వారా ఏం చేస్తావో చేయమంటే అప్పుడు అతన్ని తీసుకొచ్చి అతని అహంకారానికి ప్రధాన కారణమైనటువంటి మణి ఉన్నది, అతని తలలో శిరస్సులో మణి ఉంటుందిట. ఆ మణి వల్ల అతనికి అహంకారంట. అందువల్ల మొట్టమొదట ఆ మణిని ఖండించి అప్పుడు అతనికి వపనం చేశాడు. వపనం చేసి వదిలేశాడు. అలా ఈ అశ్వత్థామని శిక్షించి పంపించేశారు అని ప్రారంభం మనకి ఇలా చేసుకుంటూ వచ్చాడు. సరే, కృష్ణుడు వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. కొంతకాలం పాటు యుద్ధం అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏవో జరగాలి, ఇవన్నీ కూడాను జరిపించారు. మొత్తం అంతా కూడా అయిన తర్వాత కృష్ణుడు నేను బయలుదేరుతానన్నాడు. నేను ద్రౌపదికి మన ద్వారకకు బయలుదేరిపోతున్న సమయంలో పాండవులందరూ ప్రార్థించారు, ఉండు 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 అని. కాదు కాదు, వెళ్ళాలి, చాలా కాలం అయిపోయింది, మహాయుద్ధం జరిగింది, దానికి ముందు దాని తర్వాత చాలా కాలం ఉన్నాను కనుక వెళ్ళి తీరవలసిందే, వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారని బయలుదేరుతున్నాడు. సరిగ్గా రథంలో ఎక్కాలి. ఎక్కబోతున్న సమయంలో ఉత్తర పెద్దగా కేకలు వేసుకుంటూ వచ్చింది, కృష్ణ రక్షించు రక్షించు అని. ఎవరు ఉత్తర? అర్జునుడి యొక్క కోడలు, అభిమన్యుడి యొక్క భార్య. ఈ ఉత్తర పెద్దగా కేకలు పెట్టుకుంటూ వచ్చింది. ఏమైంది అన్నాడు. ఏమో నాకు తెలియటం లేదు, నేను గర్భవతినైనటువంటి నా గర్భంలో పెరుగుతున్నటువంటి పిండానికి ఏదో కష్టం కలుగుతున్నది, నాకు నా శరీరం అంతా మండుతున్నది, ఏమో తెలియటం లేదు, కష్టంగా ఉంది, కృష్ణాన్ని రక్షించు రక్షించు అని. అప్పుడు దివ్య దృష్టితో చూశాడు. ఓ, మళ్ళీ ఇతను ఊరుకోకుండా అశ్వత్థామ మళ్ళీ ఇది అపాండవం చేయటం కోసం అని, నేను పాండవుల్ని ప్రత్యక్షంగా చంపలేకపోయినా ఆ వంశ బీజం ఏదైతే ఉన్నదో దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అనుకున్నటువంటి తాను వదిలేయటం అనుకొని అప్పుడు ఆ ఉన్నటువంటి ఆ బ్రహ్మాస్త్రం వచ్చి ఈ గర్భంలో చేరింది. అపాండవం చేయాలనుకున్నాడు, వచ్చింది. ఆ బ్రహ్మాస్త్రం యొక్క ఫలమే ఇప్పుడు నీకు శిక్ష కష్టంగా ఉన్నదని అనుకొని వెంటనే నీకేం పర్వాలేదని చెప్పి తీసుకొని వెళ్ళి తాను స్వయంగా తన యొక్క రూపాన్ని అణువుగా చేసుకొని ఆమె యొక్క గర్భంలోకి చేరాడు. ఆ గర్భంలోకి చేరి తన సుదర్శన చక్రంతో ఆ పిండానికి రక్షణ కల్పించాడు. ఆ పిండానికి రక్షణ కల్పిస్తూ అక్కడే తిరుగుతున్నటువంటి ఆ స్వామి కృష్ణుడి యొక్క రూపాన్ని ఆ లోపల ఉన్నటువంటి ఆ శిశువు చూస్తున్నాడు. మొత్తం మీద ఆ వచ్చినటువంటిది బ్రహ్మాస్త్రం, ఇక్కడ ఉన్నటువంటిది కృష్ణుడి యొక్క నారాయణుడి యొక్క అస్త్రం. నారాయణాస్త్రం ముందు బ్రహ్మాస్త్రం తలవంచవలసిందే కనుక అక్కడికి వచ్చి నిర్వీర్యం అయిపోయింది. బ్రహ్మాస్త్రం తన యొక్క శక్తిని చూపించలేకపోయింది. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క రక్షణ కల్పించబడిందో అలా కృష్ణుడు ఆ శిశువుని రక్షించాడు. అయితే పాండవులందరూ దాయాదులైనటువంటి వాళ్ళందరూ చనిపోయారు కదా, పాండవులందరూ ఏడుస్తున్నారు.
దుర్యోధనాదులు ఎంత శత్రువులైనా సోదరులు. ఆ వంశమంతా పోయింది. కాకుండా వీళ్ళతో పాటు కొన్ని లక్షల మంది, కోట్ల మంది సైనికులు చనిపోయారు. ధర్మరాజు యొక్క హృదయం చాలా దయ కలిగినటువంటిది. ఇలాంటి దయ కలిగినటువంటి ధర్మరాజు చాలా దుఃఖపడ్డాడు బాబు. ఆ కావలసినటువంటి దాయాదులందరికీ క్రియలు జరిపించారు, తర్పణాదులు చేశారు, అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత ఇక్కడ కృష్ణుడితో కలిసి తన దుఃఖాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. ఎవరు? ధర్మరాజు. ఈ దుఃఖాన్ని ఏమని చెప్పాడో, కృష్ణుడు ఎలా ఓదార్చాడో, ఆ ఉన్నటువంటి దీంట్లో కుంతీదేవి కూడా స్తోత్రం చేస్తుంది. ఏం చేశారో ఇవన్నీ కూడా మనం సాయంత్రం చూద్దాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవర్ధనోద్ధార గోవింద జయ జయ. గోపీ మనోహర ముకుంద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద. జై జై గోవింద. జై 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 గోవింద. సర్వం శ్రీకృష్ణ.